మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధుడా స్తోత్రములు నాయన. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. తండ్రి సత్యங்களை வெளிப்படுத்தி தூதுகள் மூலமா எங்களோடு பேசும் వర్తమానముల ద్వారా మాకు బయలుపరచండి ప్రభువా. దైవమే స్తోత్రం 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 యేసువిன் நாமத்தில் பிதாவே ஆமென். கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. వాసింగ ఆదియాగమం చదువుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 8, 9, 10 వాసింగ. 8, 9, 10 వాక్యం చదువుకుందాము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించును. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. ஆதியாகமம் 2వ அதிகாரம் ఆదికాండము 2వ అధ్యాయము 8 10 வரையிலும் வாசிக்கும் போது 8వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు మనం చదివినప్పుడు தேவனாகிய கர்த்தர் கிழக்கே ஏதேன் என்னும் ஒரு தோட்டத்தை உண்டாக்கி దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి தாம் உருவாக்கின மனுஷனை அதிலே வைத்தார். తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. தேவனாகிய கர்த்தர் பார்வைக்கு அழகும் புசிப்புக்கு நலமுமான சகலவித விருட்சங்களையும் தோட்டத்தின் நடுவிலே ஜீவ விருட்சத்தையும் நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தையும் భూమిயிலிருந்து முளைக்க பண்ணினார். దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. தோட்டத்துக்கு தண்ணீர் பாயும்படி ஏதேனிலிருந்து ஒரு நதி ஓடி அங்கே இருந்து பிரிந்து 4 பெரிய ஆறுகளாயிற்று. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. தேவன் பூமியிலே கிழக்கே ஏதேன் என்னும் ஒரு தோட்டத்தை உண்டாக்கினார். దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను కలుగజేసెను. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. அந்த தோட்டத்திலே ஒரு மனுஷனை சிருஷ்டித்து வைத்தார். அவன் பேர் தான் ஆதாம். ఆ యొక్క తోటలో ఒక నరుని కలుగజేసి ఉంచిరి. ఆ యొక్క నరుని పేరే ఆదాము. அந்த தோட்டத்துக்கு ஒரு நதி பாய்ந்தது. ఆ తోటలో ఒక నది ప్రవహించినది. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. அந்த தோட்டத்திலே கனிதரும் விருட்சங்கள், ஜீவ விருட்சம், நன்மை தீமை அறியத்தக்க கனிகள் எல்லாம் கனிதரும் விருட்சங்களும் இருந்ததாக எழுதப்பட்டிருக்கிறது. ఆ తోటలో ఫల వృక్షములు, మంచి వృక్షములు మరియు మంచి చెడు తెలుగునిచ్చు వృక్షములు కూడా ఉండినది. அங்கே தேவன் இருந்தார். అక్కడ దేవుడు ఉండేది. அங்கே ஆதாம் இருந்தான். అక్కడ ఆదాము ఉండెను. அங்கே ஏவாள் இருந்தா. అక్కడ అహవ ఉండెను. அங்கே பிசாசும் இருந்தான். అక్కడ సాతాను ఉండెను. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. அருமையான தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని పిల్లలారా, இந்த ஏதேன் தோட்டம் என்பது இந்த సభயை కాட்டுகிறது. ఈ ఏదెను తోట అనగా ఈ నూతన నిబంధన సంఘమును చూపిస్తూ ఉన్నది. இந்த புதிய ஏற்பாட்டு கால சபையை காட்டுகிறது. ఈ నూతన నిబంధన సంఘమును చూపిస్తూ ఉన్నది. நதி என்பது பரிசுத்தாவின் அபிஷேகத்தை காட்டுகிறது. నది అనగా పరిశుద్ధాత్మ అభిషేకము సాదృశ్యముగా ఉన్నది. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. இந்த ஏதேன் தோட்டத்துல தேவன் இருந்தார். ఏదెను తోటలో దేవుడు ఉండిరి. ஆதாம் அங்கே ஏவாள் ஆதாம் இருந்தான். అక్కడ రెండవదిగా ఆదాము ఉండెను. முதலாவது அங்கே ஆதாம் இருந்தான். தேவன் தான் சிருஷ்டித்தார், அதை விடுங்க. దేవుడే సమస్తం సృష్టించిరి. முதலாவது ஏதேன் தோட்டத்திலே ஆதாம் இருந்தான். మొదటగా ఏదెను తోటలో ఆదాము ఉండెను. இரண்டாவதாக ஏவாள் அங்கே இருந்தாள். రెండవదిగా హవ్వ అక్కడ ఉండెను. மூணாவது பிசாசு அங்கே இருந்தான். మూడవదిగా సాతాను అక్కడ ఉండెను. నాలుగవది నది, அங்கே ஒரு நதி ஓடியது. అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉండినది. 5 ఐదవది సకలవిధ కని తரும் వృక్షங்கள் அங்கே இருந்தது. సమస్త ఫలములిచ్చు వృక్షములు అక్కడ ఉండినది. 6 ఆరవది జీవ వృక్షமும் அங்கே இருந்தது. జీవ వృక్షము అక్కడ ఉండినది. 7 ఏడవది நன்மை தீமை அறியத்தக்க கனி தரும் వృక్షமும் இருந்தது. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును ఉండినది. ஆதாம் இருந்தான்.
ఆదాము ఉండెను, ஏவாள் இருந்தாள், హవ్వ ఉండెను, பிசாசு இருந்தான், సాతాను ఉండెను, நதி ஓடியது, నది ప్రవహిస్తూ ఉండినది, சகலவித கனிதரும் விருட்சங்களும் இருந்தது, సమస్త విధములంటి ఫలములిచ్చు వృక్షములు ஜீவ ఉండెను, விருட்சத்தின் கனிதரும் ஜீவ விருட்சமும் அங்கே இருந்தது, జీవ వృక్షము ఫలమిచ్చే జీవ వృక్షము అక్కడ ఉండినది, நன்மை தீமை அறியத்தக்க கனிதரும் விருட்சங்களும் அங்கே இருந்தது. మంచి చెడు తెలివినిచ్చు వృక్షములు కూడా అక్కడ ఉండినది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த ஏதேன் தோட்டம் என்பது அது புதிய ஏற்பாட்டு கால சபை. ఈ ఏదైనా తోట అనగా అది నూతన నిబంధన సంఘము యొక్క సంఘము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த சபையில ஆதாம் இருக்கிறார். ఈ సంఘములో ఆదాం ఉన్నాడు. ஆதாம் என்றால் இயேசுவை காட்டுகிறது. ఆదాం అనగా యేసుక్రీస్తును చూపిస్తూ இங்கே ఉన్నది. ஏவாளும் இருக்கிறாள். ఇక్కడ హవ్వను ఉన్నది. ஆதாமினுடைய துணை ஏவாள். ఆదాం యొక్క తోడు హవ్వ. அந்த ஏதேன் தோட்டத்திலே ஆதாமும் ஏவாளும் இருந்தது போல ఆ ఏదైనా తోటలో ఆదాం హవ్వ ఉండినట్లుగా இந்த புதிய ஏற்பாட்டு கால சபையிலே ஆதாம் என்கிற இயேசுவும் அவருடைய மனைவியாகிய மணவாட்டியாகிய தேவ ஜனங்களும் காணப்படுகிறார். ఈ నూతన నిబంధన సంఘములో ఆదాం అనే యేసును ఆయన పెండ్లి కుమార్తెంటి హవ్వను ఈ సంఘములో ఉన్నారు. நதி ஓடுகிறது. నది ప్రవహిస్తున్నది. அதுதான் பரிசுத்தாவின் அபிஷேகம். అదే పరిశుద్ధాత్మ అభిషేకము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கனிதரும் விருட்சங்கள் காணப்படுகிறது. ఫలములిచ్చే వృక్షములు కనబడుతున్నది. அங்கே ஜீவ விருட்சத்தின் கனிதரும் விருட்சமும் இருக்கிறது. అక్కడ జీవ వృక్షము ఫలమిచ్చే వృక్షములు ఉన్నది. அது இல்லாம வித்தியாசமான கனிதரும் விருட்சமாகிய நன்மை தீமை அறியத்தக்க கனிதரும் விருட்சமும் இருக்கிறது. అవి కాకుండా మంచి చెడు తెలివినిచ్చే వృక్షము కూడా అక్కడ ఉన్నది. ஏதேன் தோட்டத்திலே தேவன் ஆதாமோடு பேசினார். ఏదైనా తోటలో దేవుడు ఆదాముతో మాట్లాడిరి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பிசாசும் பேசினான். సాతాను మాట్లాడెను. தேவ ஜனங்களோடு இந்த புதிய ஏற்பாட்டு கால சபையிலே தேவன் அபிஷேகத்தின் மூலமாய் ஜனங்களோடு பேசுகிறார். ప్రభు నూతన నిబంధన కాలంలో ఈ నూతన నిబంధన సంఘములో ప్రభు తన అభిషేకము ద్వారా మాట్లాడుతున్నారు. ஏதேன் தோட்டத்தில் மனுஷன் கூட தேவனோடு பேசினான். ఏదైనా తోటలో మనుషునితో దేవుడు మాట్లాడి மனுஷன் கூட தேவனோடு பேசினான். మనుషుడును దేవునితో మాట్లాడిరి. அதுபோல நாமும் அந்நிய பாஷையிலே தேவனோடு பேசுகிறோம். అదే విధంగా మన అన్ని భాషలతో దేవునితో మాట్లాడుతున్నాము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அங்கே சர்ப்பத்தின் ரூபத்திலே பிசாசும் உலாவினான். అక్కడ సర్పము రూపములో సాతాను సంచరించెను. இந்த புதிய ஏற்பாட்டு கால சபையில கூட பிசாசு உலாவுகிறான். ఈ నూతన నిబంధన కాలం సంఘములో కూడా సాతాను సంచరిస్తున్నాడు. அங்கே ஏவாளோடு பேசின பிசாசு అక్కడ హవ్వతో మాట్లాడినటువంటి సాతాను இங்கே ஜனங்களோடும் பேசுகிறான். ఇక్కడ జనులతో మాట్లాడుతున్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாம் எல்லாரும் இந்த சத்தியத்தை புரிந்து கொள்ள வேண்டும். మనం అందరము సత్యమును అర్థం చేసుకోవాలి. எத்தனையோ முறை இந்த ஆதியாகமம் 2ஆம் அதிகாரம் 3ஆம் அதிகாரத்தை படித்திருக்கிறோம். మనం ఎన్నోసార్లు ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివి ఉన్నాము. இதில் இருக்கிற ஆழமான சத்தியங்கள் நமக்கு தெரியாது. ఇందులో నుండి లోతైన సత్యములు మనకు తెలియదు. முதலாவது ஏதேன் தோட்டம். మొట్టమొదటిది ఏదైనా తోట. இந்த ஏதேன் தோட்டம் புதிய ஏற்பாட்டு கால சபை என்று கேட்டீர்கள். ఈ ఏదైనా తోట నూతన నిబంధన సంఘమని విని ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இயேசு மரித்து உயிரோடு எழுந்து యేసు మరణించి సజీవుడుగా లేచి அவர் பிதாவின் வலது பாரிசத்தில் உட்கார்ந்து பரிசுத்தாவியை பூலோகத்துக்கு அனுப்பினார். ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమందు కూర్చొని పరిశుద్ధాత్మను భూలోకములోనికి పంపిరి. அது பெந்தேகோஸ்தின் நாளாய் இருந்தது. అది పెంతెకోస్తు దినమై ఉండెను. அந்த நாளிலே பரிசுத்தாவின் அபிஷேகத்திற்காக 120 பேர் விசுவாசிகள் ஊழியர்கள் கூடியிருந்தார்கள். ఆ దినములో పరిశుద్ధాత్మ అభిషేకం నిమిత్తమై విశ్వాసులు సేవకులు 120 మంది కూడి ఉండిరి. அவர்கள் மேல் அக்னி நாவுகள் போல பரிசுத்தாவியானவர் இறங்கினார். వారి మీద అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగిరి. அந்த நாளிலிருந்து புதிய ஏற்பாட்டு கால சபையை பரிசுத்த ஆவியானவர் நடத்துகிறார். ఆ దినము నుండి నూతన నిబంధన సంఘమును పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இரண்டாவதாக ஏதேன் தோட்டத்திலே ஆதாம் இருந்தான். రెండవదిగా ఏదైనా తోటలో ఆదాము ఉండెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இது இந்த புதிய ஏற்பாட்டு கால சபையிலே இயேசு இருப்பதை காட்டுகிறது. ఇది ఈ నూతన నిబంధన సంఘములో యేసు ఉండడాన్ని చూపిస్తూ ఉన్నది. இயேசுவுக்கு 2ஆம் ஆதாம் என்று பெயர். యేసుకు రెండవ ఆదాం అని పేరు. இல்லாவிட்டால் பிந்தின ஆதாம் என்றும் பெயர். లేనియడల వెనుకటి ఆదాం అని పేరు. நீங்கள் 1 கொரிந்தியர் 15ஆம் அதிகாரம் మీరు 1 కొరింథీ 15వ అధ్యాయము 45 47 ரெண்டையும் படித்தால்
45, 47 వాక్యం మనం రెండును చదివినడల அங்கே இயேசு பிந்தின ஆதாம் அல்லது இரண்டாம் ஆதாம் என்று சொல்லப்பட்டிருக்கு. అక్కడ యేసు వెనుకటి ఆదాము లేక రెండవ ఆదాము అని వ్రాయబడి ఉన్నది. வாசிங்க 1 கொரிந்தியர் 15 45 47. 1 కొరింథీ 15 45 47 వాక్యం చదువుకుందాము. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపు చేయు ఆత్మ ఆయను. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. முந்தின மனுஷனாகிய ஆதாம் ஜீவாத்மாவானான் என்று எழுதியிருக்கிறது. பிந்தின ஆதாம் உயிர்ப்பிக்கிற ஆவியானவர். பிந்தின ஆதாம் உயிர்ப்பிக்கிற ஆவியானவர். మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మయు ఆయను. 47 முந்தின மனுஷன் பூமியிலிருந்து உண்டானவன் மண்ணானவன். 47 వాక్యములో మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. இரண்டாம் மனுஷன் வானத்திலிருந்து வந்த கர்த்தர். రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినటువంటి ప్రభు, அவர்தான் இயேசு. ఆయనే యేసు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి இந்த స్తోత్రములు. புதிய ஏற்பாட்டு கால சபையிலே இந்த ஏதேன் தோட்டம் என்ற புதிய ஏற்பாட்டு கால சபையிலே இயேசு என்கிற இரண்டாம் ஆதாம் உலாவிக் கொண்டிருக்கிறார். ఈ నూతన నిబంధన సంఘములో యేసు అనే రెండవ ఆదాము సంచరిస్తూ ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவர்தான் இந்த சபைக்கு தலை. ఆయనే ఈ సంఘమునకు శిరస్సు. நாம் எல்லாரும் அவருடைய சரீரம். మనమందరము ఆయన యొక్క శరీరము. எப்படி ஆதாமுக்கு ஏவாள் மணவாட்டியா இருந்தாலோ, ఏ విధంగా ఆదాముకు హవ్వ పెండ్లి కుమార్తెగా ఉండెనో, மனைவியா இருந்தாலோ, భార్యగా ఉండెనో, அதுபோல நாமும் இயேசு என்ற இரண்டாம் ஆதாமுக்கு மணவாட்டியாய் மனைவிகளாய் இருக்கிறோம். అందువలన యేసు అనే రెండవ ఆదాముకు మనం భార్యలుగాను పెండ్లి కుమార్తెలుగాను ఉన్నాము. எபேசியர் 1ஆம் அதிகாரம் ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 23 వాసింగ. 22, 23 వాక్యం చదువుకుందాము. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. எபேசியர் 1:22 23 எழுதப்பட்டிருக்கிறது. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వాక్యంలో రాయబడి ఉన్నది. எல்லாவற்றையும் இயேசுவினுடைய பாதங்களுக்கு கீழ்ப்படுத்தி எல்லாவற்றையும் எல்லாவற்றாலும் நிரப்புகிறவருடைய நிறைவாகிய சரீரமான சபைக்கு அவரை எல்லாவற்றிற்கும் மேலாக தலையாக தந்தருளினார். సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. இந்த சபைக்கு இயேசு தலை. ఈ సంఘమునకు శిరస్సు యేసు శిరస్సు. நாம் அவருடைய சரீரம். మనము ఆయన యొక్క శరీరము. சரீரத்தின் அவயவங்கள். ఆయన శరీరం యొక్క అవయములు. எபேசியர் 5ஆம் அதிகாரம் ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32 எழுதப்பட்டிருக்கிறது. 32 వాక్యంలో రాయబడి ఉన్నది. இந்த ஏதேன் தோட்டமே சபை. ఏదైనా తోటనే సంఘము. சபையாகிய மணவாட்டிக்கு கிறிஸ்துவே புருஷன். సంఘమైన పెండ్లి కుమార్తెకి క్రీస్తే పురుషుడు. எபேசியர் 5:32 వాసింగ. ఎఫెసీ 5:32 చదువుకుందాము. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. 33 మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకునవలెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அப்படியே கிறிஸ்து கூட சபையை நேசித்து என்று ஒரு இடத்துல எழுதப்பட்டிருக்குது. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఆ విధంగానే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించని వ్రాయబడి ఉన్నది. கிறிஸ்து சபையை நேசிக்கிறார். క్రీస్తు సంఘమును ప్రేమిస్తున్నారు. இந்த ரகசியம் பெரியது, நான் கிறிஸ்துவை பற்றியும் சபையை பற்றியும் சொல்லுகிறேன். ఈ మర్మము గొప్పది, నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. மனைவியை புருஷன் தன் சரீரமாக பாவிக்கிறான். పురుషుడు తన భార్యను తన శరీరం వలె ప్రేమించవలెను. தன் மனைவியிடத்திலும் அன்பு கூற கடவன், மனைவியும் புருஷனிடத்தில் பயபக்தியா இருக்க கடவுள் என்று 33ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్టు చూసుకునవలనని 33వ వాక్యంలో రాయబడి ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நம்முடைய கணவன், நம்முடைய ஆத்ம மணவாளன் இயேசுவானான். మన యొక్క పెండ్లి కుమారుడు యేసు అయితే
நாம் அவரிடத்திலே பயபக்தியா இருந்து அவருக்கு கீழ்ப்படிந்து அவரை நேசிக்க வேண்டும். ఆయనందు మన భయభక్తులు కలిగి ఆయనకు లోబడి ఆయన ప్రేమించవలెను. கர்த்தர் சபையை நேசிக்கிறார். ప్రభు అయితే సంఘమును ప్రేమిస్తున్నారు, நம்மை நேசிக்கிறார். మనల్ని ప్రేమిస్తున్నారు. நாமும் அவரை நேசித்து మనమును ఆయన్ను ప్రేమించి அவருக்கு கீழ்ப்படிய வேண்டும். ఆయనకు లోబడవలెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இங்கே மூணாவதாக ஏதேன் தோட்டத்திலே ஏவாள் இருந்தாள். మూడవదిగా ఏదెను తోటలో హవ్వ ఉండెను. இரண்டாவதாக ஏதேன் தோட்டத்திலே ஏவாள் இருந்தாள். రెండవదిగా ఏదెను తోటలో హవ్వ ఉండెను. இந்த ஏவாள் சபையில் உள்ள விசுவாசிகளுக்கு அடையாளம். ఈ హవ్వ సంఘములో ఉన్న విశ్వాసులకు సూచన. இந்த ஏவாள் எங்கே இருந்தாள்? ఈ హవ్వ ఎక్కడ ఉండెను? ஏதேன் తోటத்திலே இருந்தாள். ఏదెను తోటలో ఉండెను. ஆதியாகமம் 2ஆம் அதிகாரம் ఆదికాండము 2వ అధ్యాయము 22 23 వాసింగ. 22 23 వాక్యం చదువుకుందాము. తరువాత దేవుడిని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడును గనుక నారి అనబడును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவனாகிய கர்த்தர் தாம் மனுஷனில் எடுத்த விலா எலும்பை மனுஷியாக உருவாக்கி அவளை மனுஷனிடத்தில் கொண்டு வந்தார். దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. ஆதாம் ஏதேன் தோட்டத்தில் இருக்கிறான். ఆదాము ఏదెను తోటలో ఉన్నాడు. அவனிடத்தில் ஏவாளை கொண்டு வந்தார். అతని వద్దకు హవ్వను తీసుకుని వచ్చాను. பாருங்க, இங்கே ஏவாள் ஏதேன் தோட்டத்திலே காணப்படுகிறாள். ఇక్కడ చూడండి, హవ్వ ఏదెను తోటలో కనబడుతున్నది. இந்த ஏவாள் சபையில் உள்ள விசுவாசிகள் ஊழியர்களாகிய அவரது மனவாட்டியை காட்டுகிறது. ఇక్కడ ఈ హవ్వ సంఘములో ఉన్న విశ్వాసులను ఆయన పెండ్లి కుమార్తెలైన సేవకులను చూపిస్తూ ఉన్నది. எபேசியர் 5:20 வாசித்தால், ఎఫెసీ 5:20 మనం చదివిన ఎడల, நாம் ஒவ்வொருவரும் சரீரமாக இருந்து கிறிஸ்துவாகிய தலையுடன் இணைக்கப்பட்டிருக்கிறோம். வாசிங்க எபேசியர் 5:20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మన ప్రభుని యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు நாம் ஒவ்வொருவரும் அவருக்கு சரீரமாகிய சபைக்கு தலை அப்படின்னு இல்லையா? எபேசியர் 5, அவர் சரீரமாகிய சபைக்கு 5:20 4:20 அவருடைய சரீரமாகிய சபைக்கு தலை, ఆయన శరీరమైన సంఘమునకు శిరస్సు. சரி, கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாம் எல்லாரும் அவர் சரீரமாகிய சபைக்கு நாம் எல்லாரும் அவர் தலை, அவருடைய சரீரத்துக்கு நம்ம அவயவங்கள். మనమందరము ఆయన యొక్క శరీరములు అవయవములు, మనకు ఆయన శిరస్సు అయి ఉన్నారు. நாம் சரீரமானால், మనం శరీరం అయితే, ఎబేసియర్ 5:20 చదవండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. అన్న తమిళ్లో எப்படி? తమిళ్లో ఏ విధంగా? கிறிஸ்து சபைக்கு தலையாய் இருக்கிறது போல புருஷனும் மனைவிக்கு தலையாய் இருக்கிறான். క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. அவரே சரீரத்திற்கு ரட்சகர். క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. శరీరம்னா நாம் தான் அவருடைய சரீரம். శరీరం అనగా మనమే ఆయన శరీరము. அவர்தான் நம்முடைய தலை. ఆయనే మనకు శిరస్సు. நாம் அவருடன் இணைந்தே காணப்பட வேண்டும். ఆయనతో మనము ఏకీభవించి ఐక్యముగా కనబడవలేను. அவருக்கு ஏற்ற துணையாக நாம் జీవికணும். ఆయనకు తగినటువంటి తోడుగా మనం జీవించవలెను. ஏதேன் தோட்டத்திலே ஆதாமும் ஏவாளும் இணைந்தே இருந்தார்கள். ఏదైనా తోటలో ఆదాము అవ్వ కలిసి ఉండిరి. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. அவர்கள் ஆதாம் ஏவாளுக்கு போதித்து கொண்டே இருந்தான். ఆదాము హవ్వకు బోధిస్తూ ఉండెను. அதே போல இயேசுவும் ஏவாளாகிய நமக்கு போதித்து கொண்டே இருக்கிறார். అదే విధంగా యేసుక్రీస్తు హవ్వైన మనకు బోధిస్తూనే ఉన్నారు. இயேசு என்ற ஆதாம், ஏவாள் என்ற நாம் அவருடைய மனைவியாகிய நமக்கு போதித்து கொண்டே இருக்கிறார். యేసు అని ఆదామని యేసు ఆయన భార్యలమన్నిటి మనకు బోధిస్తూనే ఉన్నారు. அவருடைய மனைவியாகிய ஏவாள் என்ற நமக்கு, ఆయన భార్యనట్టి హవ్వని మనకు బోధిస్తున్నారు. நாம் அவருடன் இணைந்தே இருக்கணும், பிரியக்கூடாது. ఆయన నుండి మనం ఎల్లప్పుడూ కలిసి ఉండాలి, ప్రత్యేకించబడకూడదు. நாம் பிரியக்கூடாது. మనం ప్రత్యేకంగా వెళ్ళకూడదు. ஏதேன் தோட்டத்தில் சாத்தான் கூட சர்பத்தின் ரூபத்திலே உலாவிக் கொண்டிருந்தான். తొలగితే ఏదైనా తోటలో సర్పము
సాతాను సర్పం వలె சாத்தான் சர்ப்பத்தின் రూపத்திலே ఉలావి கொண்டிருந்தான் ஏதேன் తోటத்துல. ఏదేని తోటలో సాతాను సర్పం వలె సంచరిస్తూ ఉండెను. சர்ப்பத்தின் రూపத்திலே సంచరిத்து கொண்டிருந்தான். సర్పము రూపములో సంచరిస్తూ ఉండెను. நாம் ஆதாமை பிரியும் போது మనం ఆదాము నుండి ప్రత్యేకంగా వచ్చినప్పుడు அவன் நம்ம இடத்துல வந்து விடுவான். ఆయన వాడు మన ఎద్దుకు వచ్చును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாம் ஒரு நாளும் ఆదామాகிய இயேசுவை பிரியவே கூடாது. మనం ఎన్నటికి ఆదాముని యేసు నుండి తొలగిపోకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த ஏதேன் தோட்டத்துல சாத்தானும் கிரியை செய்து கொண்டிருந்தான். ఏదైనా తోటలో సాతాను కూడా క్రియ చేస్తూ ఉండెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. புதிய ஏற்பாட்டு கால சபையில கூட சாத்தான் கிரியை செய்து கொண்டிருக்கிறான். ఈ నూతన నిబంధన సంఘములో కూడా సాతాను క్రియ చేస్తూ ఉన్నాడు. பாருங்க, அநேகர் சத்தியத்தை கேட்டாலும் చూడండి, అనేక మంది సత్యం విన్నప్పటికీ அவர்கள் மனக்கண்கள் குருடாகவே காணப்படுகிறது. వారి యొక్క మనోనేత్రములు గుడ్డితనముగా ఉన్నది. ஆவிக்குரிய வளர்ச்சியே இல்ல, ఆత్మీయ ఎదుగుదల లేదు, எந்த மாற்றமும் இல்ல. ఎటువంటి మార్పు లేదు. சிலர்லாம் பாத்தீங்கன்னா மாற்றமே இல்ல. அப்படி வந்த முன்ன ரட்சிக்கப்படும்போது இங்கே வந்து ரட்சிக்கப்படும் போது எப்படி ஜீவித்தார்களோ அந்த நாளில் இந்த மாதிரியே ஜீவிக்கிறார்கள். కొంతమంది ఎప్పుడు ఇక్కడికి వచ్చి రక్షింపబడిరో ఆ దినము నుండి ఈ దినం వరకు కూడా అదే విధముగా ఉన్నారు. மாற்றமே இல்ல, మార్పు లేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. வைராக்கியமான ஜீவியம் இல்ல, వైరాగ్యమైన జీవితం లేదు. ஏன்? ఎందుకు? அவர்களை சாத்தான் அப்படியாக அவர்கள் மனக்கண்களை குருடாக்கி இந்த சத்தியத்தை கேட்டு ஜீவிக்க முடியாதபடி செய்கிறான். వానికి ఆ యొక్క సాతాను వారి యొక్క మనోనేత్రములు గురుడితనం కలుగు చేసి ఈ సత్యమును వినకుండా తొలగిస్తూ ఉన్నాడు. ஆதாம் என்ற இயேசு ஏவாளுக்கு போதித்து கொண்டிருக்கிறார். ఆదామని యేసు హవ్వకు బోధిస్తూ ఉన్నారు. அந்த போதனை ஏவாள் கேட்க வேண்டும். ఆ యొక్క బోధన హవ్వ వినవలేను, அதற்கு கீழ்ப்படியணும். దానికి లోబడాలి. இல்லாவிட்டால் அவளுக்கு மரணம் சம்பவிக்கும். లేనిడల ఆమెకు మరణం కలుగును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒரு நாளும் ஏவாள் ஆதாமை பிரியக்கூடாது. ఎన్నటికి ఏ దినము కూడా హవ్వ ఆదాము నుండి తొలగిపోకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவனுக்கு ஏற்ற துணையை உண்டாக்குவோமாக ఆయనకు తగినటువంటి తోడును కలుగజేయుదుముగాక என்று சொல்லிதான் தேவன் ஆதாமுக்கு ஏற்ற துணையாகிய ஏவாளை உண்டாக்கினார். అందువలన ఆ విధంగా తలంచి దేవుడు ఆదాముకు తగినటువంటి తోడును కలుగజేసిరి. அவள் அவனின் சரீரம், ఆమె ఆయన యొక్క శరీరము, அவளுக்கு அவன் தலை, ఆమెకు ఆయన శిరస్సు. தலையும் சரீரமும் பிரியக்கூடாது. శిరస్సు శరీరము ప్రత్యేకంగా వెళ్ళకూడదు, తొలగిపోకూడదు, பிரியக்கூடாது, తొలగిపోకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. பிரியும் நாளிலே மரணம் சம்பவிக்கும். తొలగిపోయే ఆ దినమునందు మరణం సంభవించును. హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ஹல்லேலூயா హల్లెలూయా. தலையை தனியா வெட்டி போட்டா சரீரம் உயிரோட இருக்குமா? తలను ప్రత్యేకంగా నరికి వేస్తే శరీరం ప్రాణంతో ఉండునా? గట్టిగా చెప్పండి. இப்பதான் ఓనే విను. ఏవాళ్ళం హల్లెలూయా చెప్పండి. హవ్వలందరూ హల్లెలూయా చెప్పండి. వీళ్ళు చూడండి, మీరందరూ ఆదామా? మీరందరూ ఆదామా? సరే, ఏవాళ్ళం హల్లెలూయా சொல்லுங்க. హవ్వలందరూ హల్లెలూయా చెప్పండి. அவங்க பாரு இயேசுனுடைய மனவாட்டின்னு ஒத்துக்கிறாங்க, நீங்க ஒத்துக்கல பாரு. వారు చూడండి, యేసుకు పెండ్లి కుమార్తెని ఒప్పుకొనిస్తున్నారు, మీరు ఒప్పుకొనడం లేదు. நீங்க ஒத்துக்கல பத்தியா? அப்ப நீ ஏன் வளர்ச்சி அடையல? அதான் சாத்தான் கிரியை செய்து அத மனக்கண்கள் குருடாகி விட்டது. ఎందుకు ఎదుగుదల లేదు? ఎందుకనగా అపవాది మీ యొక్క మనోనేత్రములు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. புரிஞ்சிக்க முடியல, సత్యమును అర్థం చేసుకోవడానికి సాధ్యం కాలేదు. யார் அப்படி பண்ணுகிறார்? ఎవరు ఆ విధంగా చేస్తున్నాడు? சாத்தான் தான். సాతానే. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சத்தியத்தை கேட்டாலும் கூட சிலருக்கு புரியாது. ఈ సత్యం వింటే కూడా కొంతమందికి అర్థం కాదు, சிலர் அதை ஏற்றுக்க மாட்டாங்க. కొంతమంది వాటిని అంగీకరించరు, புரிஞ்சாலும் அதன்படி நடக்க மாட்டாங்க. అర్థం చేసుకున్నను దాని ప్రకారం ప్రవర్తించరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒரு நாள் ஏவாள் ஆதாமை பிரிந்து விட்டாள். ఒక దినమున హవ్వ ఏదేను నుండి ఆదాము నుండి తొలగిపోయాను. ரெண்டு பேரும் அந்த ஏதேன் தோட்டத்திலே சேர்ந்தே இருப்பார்கள். ఇద్దరును ఏదేని తోటలో కలిసి ఉండిరి. ஒரு நாள் அவள் பிரிந்து விட்டாள். ఒక దినము ఆమె తొలగిపోయాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஆதாமின் போதனையை அவள் விட்டுவிட்டாள். ఆదాము యొక్క బోధనను ఆమె విడిచిపెట్టెను. శరీర ప్రకారమై பிரிந்தாள். శరీరానుసారముగా ఆమె తొలగివను. அங்கே சாத்தான் வந்தான். ఇక్కడ సాతాను వచ్చెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவளோடு இன்பமாய் பேசினான். ఆమెతో ఇంపుగా మాట్లాడెను. தந்திரமாய் பேசினான். కుయుక్తిగా మాట్లాడెను. வஞ்சித்தான். వంచెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவளுக்கு மரணம் சம்பவித்தது. ఆమెకు మరణం సంభవించినది. அவனுடைய போதனையை கேட்டுவிட்டாள். అతని యొక్క బోధన ఆమె విని ఉన్నది. ஆதாம் போதனை தானே கேட்கணும். ఆదాం బోధనే కదా ఆమె వినాలి.
అన్యர்கள் బోధனை கேட்காதே. అన్యుల యొక్క బోధన వినవద్దు. உன்னை இந்த சத்தியத்துக்கு கர்த்தர் கொண்டு வந்தா இந்த సత్యத்தை நீ கேட்டு அதன்படி జీవి. నిన్ను ఈ సత్యంలోనికి ప్రభు తీసుకుని వస్తే ఈ సత్యమును విని దాని ప్రకారం జీవించము. అన్య బోధనகள், అన్య బోధలు, వంచిக்கிற ఆవిகளின் బోధனை అది. వంచించే ఆత్మల యొక్క బోధన అది అది. பிசாசின் ఉపదేశங்கள், అది సాతాను యొక్క ఉపదేశములు. இந்த அப்போஸ்தல ఉపదేశத்தை நீ கேட்டு சரியாய் జీవిக்கணும். ఈ అపోస్తల ఉపదేశం విని నువ్వు సరిగా జీవించాలి. அந்த நாள் அந்த ఏవాళ్ళిడத்திலே సాతాన్ పేసిన அந்த நாள், అవ్వ దగ్గర సాతాను మాట్లాడిన ఆ దినము, அந்த நாள் தான் அவளுக்கு மரணத்தின் நாள். ఆ దినమే ఆమెకు మరణపు దినము. அவளுக்கு மட்டும் இல்ல, அவள் கணவனும் ఆత్మ మరణం అடைந்து విட்டான். ఆమెకు మాత్రం కాదు, ఆమె యొక్క భర్త కూడా ఆత్మలో మరణం పొందెను. அவருடைய ஆத்மா மரித்து விட்டது. అతని యొక్క ఆత్మ మరణించినది సాతానిన్ బోధన కేటదనాల தான். సాతాను యొక్క బోధన విన్నందువలన. நீ ஒரு ஏவாளானால், నువ్వు ఒక హవ్వ అయితే, நீ యేసుకు మణవాటి ఆనాల్, నువ్వు యేసుకు పెండ్లి కుమార్తె நீ అయితే, அவருக்கு பிரியமான மனைவி ஆனாள், నువ్వు ఆయనకు ప్రియమైన భార్య అయితే, அவரை பிரியாத, ఆయన నుండి తొలగిపోవద్దు. அவருடைய బోధனை கேட்பாயாக, ఆయన బోధన వినిదేవు కాక, అన్య బోధனை విలకి విడు, అన్య బోధను తొలగించుకొనుము. ஆதாமின் బోధనకి செவி கொடு, ఆదాము యొక్క బోధనకు చెవియొగ్గుము. జీవిత కాలం ఎల్లాం அந்த బోధனை கேட்டுக்கொண்டே இருந்து அதன்படியே జీవికணும். జీవిత కాలం అంతా ఆ బోధన వినుసు దాని ప్రకారం జీవించవలెను. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. நாம் ஏவாளானால் ஆதாமை பிரியக்கூடாது. మనం హవ్వ అయితే ఆదాము నుండి తొలగిపోకూడదు. நாம் அவருடைய மணவாட்டியானால் இயேசுவை பிரியக்கூடாது. మనం ఆయనకు పెండ్లి కుమార్తెలు అయితే యేసు నుండి తొలగిపోకూడదు. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. యేసుని పోలిన జీవితము చాలు విదకు ఈ భూమిలో, యేసుని పోలిన జీవితము చాలు విదకు ఈ భూమిలో, అనుదినం ఆయన అడుగు జాడలను వెంబడించును నేను, అనుదినం ఆయన అడుగు జాడలను వెంబడించును నేను, యేసుని పోలిన జీవితము చాలు విదకు ఈ భూమిలో, యేసుని పోలిన జీవితము చాలు విదకు ఈ భూమిలో, యేసుని పోలిన జీవితము చాలు విదకు ఈ భూమిలో, యేసుని పోలిన జీవితము చాలు విదకు ఈ భూమిలో. హల్లెలూయా, హల్లెలూయా. పాటల్లా ரொம்ப జోరు தான். పాటలన్నీ బాగా జోరుగా ఉన్నది, జోరుగా ఉంది, జోరుగా ఉంది. జీవితములో అట్లా ఉందా? జీవితంలో ఆ విధంగా ఉన్నదా? పాట ரொம்ப జోరు தான். పాట చాలా జోరుగానే ఉంది. பாருங்க, యేసుని పోలిన జీవితము చాలు బీదకు ఈ భూమిలో. అన్ని అనుభవించి కండదెల్లాం పాతు, వ్యర్థమైన వాటిని చూసి కండదెల్లాం అనుభవిక్கிறாய், వ్యర్థమైన వాటిని అనుభవిస్తున్నావు, కండదెల్లాం కేட்கிறாய், చూసే వాటిని వింటున్నావు, ఎదయో படிக்கிறாய், ఉన్నవన్నీ చదువుతూ ఉన్నావు. పనికిరాని దాన్ని చదువుతావు, పనికిరాని వాటిని చదువుతూ ఉన్నావు. ఒక సిస్టర్ వచ్చి చెప్పారు, ఒక సిస్టర్ గారు చెప్పారు, ఒక సహోదరి சொன்னாங்க, ఒక సహోదరి చెప్పినది, అక్క అక్క எங்க வீட்ல பேப்பர் வாங்குறாங்க, మా ఇంట్లో న్యూస్ పేపర్ కొంటున్నాం, எங்க பிள்ளைங்க என்ன செய்யறாங்க தெரியுமா, మా పిల్లలు ఏం చేస్తున్నారు తెలియనా, எல்லாத்தையும் விட்டுறாங்க, అన్నిటిని విడిచిపెడతారు. அந்த சினிமா படம் எங்கெல்லாம் இருக்குதோ அதையே தான் பார்க்கறாங்க. ఆ సినిమా పేజీ ఏది ఉన్నదో వాటిని మాత్రమే చూస్తూ ఉన్నారు. చూడండి, యేసుకు ఎవరు ప్రియమైన ఏవాళ్ళు, చూడండి యేసుకి ఎంత ఇష్టలైనటువంటి హవ్వలు. కర్తருக்கு స్తోత్రం, దేవునికి స్తోత్రములు. அவர்கள் இருதயத்தை கெடுத்தது யாரு? వారి ఆమె యొక్క హృదయమును చెడిపినది ఎవరు? அந்த சினிமாவை யாரு அங்கே அந்த சினிமாவெல்லாம் எடுக்கிறதுக்கு அங்கே அதற்கான வழியெல்லாம் காட்டுறது யாரு? సినిమా తీయడానికి దానికి తగిన మార్గములని చూపడం ఎవరు? சீக்கிரம் சொல்லுங்க, త్వరగా చెప్పండి. விழுந்து போன அந்த தூதனாகிய லூசிஃபர், పడిపోయిన దూత అయినట్టి లూసిఫర్, పరలోకத்துல தேவனை அவன் துதித்து கொண்டு இனிமையாய் பாடுவான்.
పరలోకములో ఆ లూసిఫర్ ఇంపుగా పాడుతూ దేవుని స్తుతించును. இனிமையாய் வாத்திய கருவிகளை வாசிப்பான். ఇంపుగా వాద్యములను వాయించును. அவ்வளவு இனிமையாய் பாடுவானா. ఇంత ఇంపుగా పాడును. ஒரு முறை ஒரு பிரதருடைய சாட்சியை நான் படிச்சேன். ఒక్కసారి ఒక బ్రదర్ గారి సాక్ష్యం నేను చదివాను. அவர் పేరు கிளிபோர்டு குமார். ఆయన పేరు కిలిబోర్డ్ కుమార్. அவர் ஒரு டாக்டர். ఆయన ఒక డాక్టర్. ஆனா அவர் ஒரு கிறிஸ்டியன் குடும்பத்தில் பிறந்தாலும் ஒரு நாஸ்திகனை போல ஜீவித்தார். ఆయన ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ నాస్తికుని వలె జీవించిరి. ஒரு நாள் அவர் ரட்சிக்கப்பட்டார். ఒక దినం ఆయన రక్షణ పొందిరి. அப்பொழுது பரலோகத்திலிருந்து ஒரு இனிமையான பாடலை அவர் கேட்டார். అప్పుడు పరలోకము నుండి ఒక ఇంపైన పాటను ఆయన వినిరి. அவர் வானத்தை அண்ணாந்து பார்த்தார். ఆయన ఆకాశమును తేరి చూసిరి. தேவதூதர்கள் இறங்கி பாடிக்கொண்டே வந்தார்களாம். దేవుని దూతలు పాడుతూ దిగి వచ్చిరి. அந்த பாட்டு இனிமையான கானம். ఆ యొక్క పాటలు ఇంపైన గానము. இந்த உலகத்தில் அப்படிப்பட்ட ஸ்வரம் குரல் யாருக்கும் இல்லை. ఈ లోకములో అటువంటి స్వరము గొంతు ఎవరికి లేదు. அந்த பாட்டினுடைய அந்த ராகம், ఆ పాట యొక్క రాగము இனிமையா இருந்ததாம். ఎంతో ఇంపుగా ఉండినది. அப்படியே அவர் கேட்டுக்கொண்டே இருந்தார். ఆ విధంగా ఆయన వింటూనే ఉండిరి. தேவதூதர்கள் பாடிக்கொண்டே அவர் ரூமுக்கு வந்தார்கள். దేవదూతలు పాడుస్తూ ఆయన గదిలోనికి వచ్చిరి. அவர் அபிஷேகத்தால் நிரப்பப்பட்டார். ఆయన అభిషేకంతో నింపబడిరి. அந்நிய பாஷையிலே தேவனை துதித்தார். అన్య భాషలతో దేవుని స్తుతించిరి. அவரும் பாடினார். ఆయనను పాడిరి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவதூதர்கள் பாட்டு அவ்வளவு இனிமையா இருக்கிறது என்று அவர் எழுதினார். దేవదూతల పాట ఇంత ఇంపుగా ఉన్నదని ఆయన వ్రాసిరి. பாருங்க, தேவதூதர்கள் அவ்வளவு இனிமையா இயேசுவை பாடுவார்கள். చూడండి, దేవదూతలు అంత ఇంపుగా యేసుని గురించి పాడుతున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த குரல் அவ்வளவு இனிமையா இருக்கும். ఆ యొక్క స్వరం అంత ఇంపుగా ఉన్నది. பரலோகத்தில் நாம் போய் சேர்ந்தால் அதை நாம் கேட்போம். పరలోకమునకు మనం వెళ్ళి చేరితే దాన్ని మనం విందుము. நாமும் அவர்களோடு சேர்ந்து பாடுவோம். మనము వారితో కలిసి పాడేదము. அவ்வளவு இனிமையா இருக்கும். ఎంత ఇంపుగా ఉండును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நமக்கு பாருங்க, கழுத தொண்டை, குதிரை தொண்டை, எல்லா தொண்டை. మనకు చూడండి, గాడిద గొంతు, గుర్రపు గొంతులన్నీ ఉన్నవి. அதை கூட இயேசு இனிமையாய் கேட்கிறார். దాన్ని కూడా యేసు ఇంపుగా వింటున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒரு சபையில் ஒரு தாத்தா எப்பொழுதும் சாட்சி சொல்வார். ఒక సంఘంలో ఒక తాతగారు ఎల్లప్పుడూ సాక్ష్యం చెప్పేది. ஞாயிற்றுக்கிழமை ஆனா எழுந்திருச்சு சாட்சி சொல்லாம இருக்க மாட்டார். ఆదివారం అయితే లేచి సాక్ష్యం చెప్పకుండా ఉండరు. நல்லா பாடுவார். బాగా పాడేదారు. எப்படி? ఏ విధముగా? குரலெல்லாம் நல்லா இருக்காது, ஆனா பாடுவார். ஏதோ ஒண்ணு, గొంతు బాగా ఉండదు, అయితే ఏదో ఒకటి పాడును. அவர் பாடும்போது டான்ஸ் போட்டு தான் பாடுவார். ఆయన పాడినప్పుడు డాన్స్ వేసే பாட்டு ஆடுவார். அப்படி ஏதேதோ செய்வார், செஞ்சு பாடுவார். ஆனந்தம். ఆ విధంగా ఆయన యాక్షన్ చేసి పాడేదారు. ఆ విధంగా ఆనందముతో இந்த குறும்புக்கார வாலி பசங்களாம் பார்த்து பார்த்து சிரிப்பானுங்க. ఈ యవన పిల్లలందరూ, పోకిరి పిల్లలందరూ ఆయన చూసి నవ్వెదరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பக்தி உள்ளவர்கள் பார்த்து அவருடைய தெய்வம் அவர் கொடுத்து தெய்வத்துக்குள் அவர் மகிழ்ந்து பாடுவதை ஆனந்தமாய் பார்ப்பார். భక్తి గల వారు దేవుడు అతనికి ఇచ్చిన పాటను ఆనందం, அவருக்குள்ள இருக்கிற பக்தி பரவசத்தை பார்த்து ஆனந்தப்படுவார்கள். ఆయనలో ఉన్నట్టు భక్తి పరవశమును చూసి ఆనందించెదరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவர் ஒரு நாள் சாட்சி சொல்ல, ఆయన ఒక దినము సాక్ష్యం చెప్పలేదు. ஏன்னா எல்லாம் சிரிக்கிறாங்க, எதுக்குன்னு விட்டாரு. ఎందుకనగా అందరు నవ్వుతున్నారు, అందుకని వదిలిపెట్టారు. எல்லாம் சிரிக்கிறாங்க, வேண்டாம் சாட்சி சொல்ல வேண்டாம். అందరు నవ్వుతున్నారు, వద్దు సాక్ష్యం చెప్పడం అనుకున్నారు. యేసు கேட்டார். యేసు అడిగిరి, என் மகனே, నా కుమారుడా, நீ ஏன் சாட்சி சொல்ல? నువ్వెందుకు సాక్ష్యం நீ చెప్పలేదు? ஏன் பாடவில்லை? నువ్వెందుకు పాడలేదు? உன் பாட்டை கேட்க நான் ஓடி வந்தேனே. నీ పాటను వింటుకుని పరిగెత్తి వచ్చానే, நீ ஏன் பாடவில்லை? నువ్వెందుకు పాడలేదు? యేసు கேட்டாராம். యేసు అడిగిరి, ஆண்டவரே, எல்லாரும் சிரிக்கிறாங்க ஆண்டவரே. ప్రభువా, అందరూ నవ్వుతున్నారు ప్రభువా, நீ அவர்களுக்காகவா பாடுற? నువ్వు వారి కొరక పాడుతున్నావు, எனக்காக தானே பாடுகிறாய். నా కొరకే కదా పాడుతున్నావు. நான் உன் பாட்டை கேட்க ஓடி வந்தேன். నేను నీ పాట వినుటకు పరిగెత్తి వచ్చి తిని, நான் ఇష్టப்படுகிறேன். నేను ఇష్టపడి తిని, என் மகனே நீ பாடுன்னு சொன்னார். నా కుమారుడా నీవు పాడుమని చెప్పిరి. பாருங்க, చూడండి, அது எப்படிப்பட்ட குரலா இருந்தாலும் சரி, అది ఎటువంటి గొంతు అయినప్పటికీ సరే, அவர் குரலை எல்லாம் பாக்குறது இல்ல, ఆయన గొంతులన్నీ చూడడం లేదు, முகமெல்லாம் பாக்குறது இல்ல, ముఖములను చూడడం లేదు, இருதயத்தை பார்க்கிறார். ఆయన హృదయమును చూస్తున్నారు. இருதயத்தின் ஆழத்திலே அவருடைய அன்பிலே நிறைந்து, ఆయనకు వారి యొక్క హృదయాంతరంగములు ఆయనకు ప్రేమతో నింపబడి, பரவசத்துடனே ஆனந்தத்துடனே அவர் செய்த நன்மைகளை நினைத்து பாடுவார். పరవశముతోను ఆనందముతోను ఆయన చేసిన మేలను తలంచి పాడెదరు. அதையே கேட்கிறார். అదే వినును, அதுதான் அவருக்கு இஷ்டம். అదే ఆయనకి ఇష్టము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாம் எல்லாரும் அவரை பாடி துதிக்க வேண்டும். మనందరం ఆయన పాడి స్తుతించవలెను. மூன்றாவதாக, మూడవదిగా, புதிய ஏற்பாட்டு கால சபையிலே பிசாசு இருந்தான். నూతన నిబంధన సంఘములో సాతాను ఉండెను. அவன் அதாவது ஏதேன் தோட்டத்திலே சாத்தான் இருந்தான். ఏదైనా తోటలో సాతాను ఉండెను. புதிய ஏற்பாட்டு கால சபை என்ற ஏதேன் தோட்டத்திலே சாத்தான் இருக்கிறான். నూతన నిబంధన సంఘమనే ఏదైనా తోటనే సంఘములో సాతాను ఉన్నాడు. புதிய ஏற்பாட்டு கால சபை என்ற இந்த ஏதேன் தோட்டத்திலே,
నూతన నిబంధన సంఘమని ఈ ఏదైనా తోటలో సాతాను ఉన్నాడు. இங்கே சாத்தான் இருக்கிறான். ఈ సాతాను ఉన్నాడు. நீங்க இல்லன்னு நினைச்சுக்காதீங்க. లేదని తలంచకండి. நீ அஜாக்கிரதையா இருக்கும்போது உன்னிடத்துல வருவான். నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు వాడు నీ యొద్దకు వచ్చును. அவன்தான் ஏதேன் தோட்டத்திலே வந்து இயேசு தேவன் அதிகாலையில வந்து ஏதேன் தோட்டத்திலே ஆதாம் ஏவாளோடு சம்பாஷிப்பார். యేసు వేకువజామున ఉదయకాలంలో தேவன் அதிகாலையிலே ఆదాం ఏవాళిడத்திலே வந்து సంభాషిப்பார். దేవుడైన యెహోవా ఉదయకాలమున ఏదైనా తోటలోనికి వచ్చి ఆదాముతో హవ్వతో సంభాషించును. பாருங்க, தேவன் அங்க இருக்கிறார்னு அவனுக்கு தெரியும். దేవుడు అక్కడ ఉన్నాడని తెలియను. ஆனாலும் அவனும் கூட வந்து ஏவாளோடு பேசினான். ఆయనను వాడు కూడా వచ్చి హవ్వతో మాట్లాడాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த சபையிலே பிசாசு கூட கிரியை செய்கிறான். ఈ సంఘంలో సాతాను కూడా క్రియ చేస్తున్నాడు. 2 కొరింథీయర్ 11వ అధికారం 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనத்தை వాసింగ. 3వ వాక్యం చదువుకుందాము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి అపవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. சர்ப்பமானது தன்னுடைய தந்திரத்தினாலே ஏவாளை வஞ்சித்தது போல உங்கள் மனதும் கிறிஸ்துவை பற்றிய உண்மை நின்று விலகும்படி கெடுக்கப்படுமோவென்று பயந்திருக்கிறேன். సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమని భయపడుచున్నాను. పౌలు சொல்லுகிறார். పౌలు సెలవిస్తున్నాడు. సర్పం ఏవాళை వంచితது. సర్పము హవ్వను వంచించినది. உங்கள் மனதும் கிறிஸ்துவை பற்றிய உண்மை நின்று விலகும்படி அவன் கெடுத்து போடுவானோ என்று பயந்திருக்கிறேன். మీ యొక్క మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి అపవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదురని భయపడుతూ ఉన్నాను. உங்கள் மனதையும் கிறிஸ்துவை பற்றிய உண்மை நின்று మీ మనసులను క్రీస్తు ఎడలున్న సరళత నుండి உன்னை விலகும்படி கெடுத்து விடுவானோ என்று பயந்திருக்கிறேன். నిన్ను ఎట్లయినా తొలగిపోవునేమని భయపడుతూ ఉన్నాను. விலகி விடும்படி கெடுத்து விடுவானோ என்று பயந்திருக்கிறேன். తొలగిపోనేమని నేను భయపడుతున్నాను. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. பாருங்க, எல்லாம் ஜாக்கிரதையா இருக்க வேண்டும். చూడండి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. நாம సత్యத்திலே நிற்க வேண்டும். మన సత్యములో నిలవబడాలి. இந்த சத்தியம் ஒரு நெருப்பு. ఈ సత్యం ఒక అగ్ని. இந்த நெருப்பில நிற்கிறதா இருந்து பயத்தோடு சத்தியத்திலே நடக்க வேண்டும். నిప్పులో నిలవబడి భయంతో సత్యమును విని గ్రహించాలి. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. புதிய ஏற்பாட்டு சபையாகிய இந்த சபையில கூட பிசாசு காணப்படுகிறான். నూతన నిబంధన సంఘమైనటువంటి ఈ సంఘములో సాతాను క్రియ చేస్తున్నాడు. அவன் என்ன செய்கிறான்? వాడు ఏం చేస్తున్నాడు? இந்த அப்போஸ்தல தெய்வீக உபதேசத்திற்கு விரோதமாய், ఈ అపోస్తల దైవిక ఉపదేశమునకు విరోధముగా அவன் பிசாசின் உபதேசத்தை கொடுக்கிறான். సాతాను యొక్క ఉపదేశం ఇస్తున్నాడు. அவனுடைய உபதேசத்தை கொடுக்கிறான். వాని యొక్క ఉపదేశం ఇస్తున్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஜனங்களை வஞ்சிக்கிறான். జనులను వంచిస్తున్నాడు. அதனாலதான் எல்லாரும் பின்மாற்றத்தார். பாருங்க, ஒரு சிலர் பின்மாற்றத்தில் ஏன் போகிறார்கள்? ఎందుకు కొంతమంది వెనుకబడి స్థితిలో వెళుతూ ఉన్నారు? இவ்வளவு சத்தியம் கேட்டு ஏன் அவர்களுக்கு பயம் இல்லை? ఇంతగా సత్యం విని వారికి ఎందుకు భయం లేదు? அவர்கள் இருதயத்தை பிசாசு கெடுத்து போட்டான். వారికి హృదయమును సాతాను చెరిపివేసెను. அவர்கள் பிசாசின் உபதேசங்களுக்கு செவி கொடுத்தார்கள். వారు సాతాను యొక్క ఉపదేశములకు చెవియొగ్గిరి. 1 தீமோத்தேயு 4వ అధికారం 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనத்தில் எழுதப்பட்டிருக்கிறது. 1వ వాక్యంలో రాయబడి ఉన్నది. 1 తిమోతి 4:1 వాసింగ. 1 తిమోతి 4:1 చదువుకుందాము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. சிலர் வஞ்சிக்கிற ஆவிகளுக்கும் பிசாசின் உபதேசங்களுக்கும் செவி கொடுத்து விசுவாசத்தை விட்டு விலகி போய் விடுவார்கள். దినములు కొందరు అబద్ధికులను వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. வேதம் உண்மை. పరిశుద్ధ గ్రంథం నిజము. இது సత్యం. ఇది సత్యము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பாருங்க, இதுதான் கடைசி காலம். చూడండి, ఇదే కడవరి కాలము. அததான் இங்க சொல்லப்பட்டிருக்கிறது. అదే ఇక్కడ చెప్పబడినది. காலங்களிலே மனசாட்சியில் சூடுண்ட பொய்யுடைய மாயத்தினாலே சிலர் வஞ்சிக்கிற ஆவிகளுக்கும் பிசாசின் உபதேசங்களுக்கும் செவி கொடுத்து விசுவாசத்தை விட்டு விலகி போய் விடுவார்கள். కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మలందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. அநேகர் பிசாசின் உபதேசங்களுக்கு செவி கொடுத்து இந்த சத்தியத்தை விட்டு விலகி பின்மாற்றத்திலே போகிறார்கள். అనేక మంది సాతానుకు చెవియొగ్గి ఈ సత్యము నుండి తొలగి వెనుకంజ వేస్తూ ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. 2 తిమోతేయు 4:3 వాసితా. 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివినడలా అద వాసింగ. దాన్ని చదువుకుందాము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. பாருங்க எவ்வளவு திட்டமா எழுதப்பட்டிருக்குது. చూడండి ఎంత ఖచ్చితంగా రాయబడినది. அவர்கள் ஏனென்றால் அவர்கள் ஆரோக்கியமான உபதேசத்தை பொறுக்க மனதில்லாமல், ఎందుకనగా వారు అనుకూలమైన బోధకు చెవియొగ్గక, செவி தினவுள்ளவர்களாய் தங்கள் சுய இச்சைகளுக்கேற்ற போதகர்களை தங்களுக்கு திரளாய் சேர்த்துக் கொள்கிறார்கள். హితబోధను సహింపక దురద చెవులు గలవారే తన స్వకీయ దురాశలను అనుసరించి இவ்வளவு ஆரோக்கியமான உபதேசத்தை விட்டு விட்டார்கள். ఇంత ఆరోగ్యమైనటువంటి ఉపదేశమును విడిచిపెట్టిరి. హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. అందరూ ఇక్కడ వినండి, எல்லாம் கேளுங்க, అందరూ వినండి, సత్యத்தை కేளு, సత్యమును వినండి. சாத்தான் உனக்கு உன்னிடத்துல பேச இடம் கொடுக்காத. సాతాను యొద్ద మాట్లాడుటకు చోటు ఇవ్వవద్దు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஆரோக்கியமான உபதேசத்தை பொறுக்க மனதில்லை. ఆరోగ్యమైన ఉపదేశమును వినుటకు మనస్సు లేదు, கேட்க மனதில்லை, వినుటకు మనస్సు లేదు, அதன்படி ஜீவிக்க இஷ்டமில்லை, దాని ప్రకారం జీవించుటకు ఇష్టము లేదు, பரிசுத்தத்தை வாஞ்சிக்கிறது இல்ல, పరిశుద్ధతను వాంఛించడం లేదు. ஏன்னா அவங்களுக்குள்ள சாத்தான் இச்சையை கொடுத்து கொண்டிருக்கிறான். ఎందుకనక వారిలో సాతాను ఇచ్చను ఇస్తూ ఉన్నాడు. இச்சை உள்ளவர்கள் பரிசுத்தமா ஜீவிக்க முடியுமா? ఆశయాలు కలిగిన వారు పరిశుద్ధంగా జీవించగలరా? இந்த సత్యத்தை அவர்களால கேட்க முடியுமா? ఈ సత్యమును వారు వినుటకు సాధ్యమగునా? அவர்கள் சுய இச்சைகளுக்கேற்ற போதகர்களை தேடுகிறார்கள். వారు స్వకీయ బోధనలను వారు వింటూ ఉన్నారు. அவங்களுக்குள்ள என்ன இச்சை இருக்குதோ, వారిలో ఏమి ఆశయాలు ఉన్నదో, அதற்கேற்ற இச்சை உள்ள போதகர்கள் எங்கே இருக்கிறார்கள், அந்த சபை எங்கே இருக்குது? దానికి తగినటువంటి బోధకులు ఆ సంఘం ఎక్కడ ఉన్నది? அதற்கு அந்த இச்சைகளுக்கேற்ற போதகர்கள் எங்கே இருக்கிறார்கள், ఆ ఇచ్చకు తగినట్టు బోధకులు ఎక్కడ ఉన్నారు, அந்த சபை எங்கே இருக்குது? ఆ సంఘం ఎక్కడ ఉన్నది? தேடி போய் அதோடு சேர்ந்து கொள்கிறார்கள். వెదికి వెళ్లి దానితో చేరిపోతున్నారు. அந்த இச்சை இவர்களுக்குள்ள என்ன இச்சை இருக்குதோ, அந்த இச்சை எந்த பாஸ்டர் கிட்ட இருக்குதோ அவர்களோடு சேர்ந்து கொள்கிறார். ఈ వీరిలో ఏ ఆశయాలు ఉన్నదో ఆ ఆశయాలకు తగిన పాస్టర్లతో వీరు చేరుకొని ఉన్నారు. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. சுய இச்சைகளுக்கேற்ற போதகர்கள், స్వేచ్ఛకు తగినటువంటి బోధకులను. நீ அப்படியெல்லாம் சபையை விட்டு சத்தியத்தை விட்டு விலகாதே. ఆ విధంగా సంఘము నుండి సత్యము నుండి తొలగిపోవద్దు. இந்த வேலியை தாண்டாதே. ఈ కంచెను దాటవద్దు. பாம்பு கடிக்கும், సర్పము కరువును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. ஏவாள் வேலியை தாண்டினாள், హవ్వ కంచెను దాటెను, அவளை பாம்பு கடித்து விட்டது, ఆమెను సర్పము కరిసినది, மரணம் சம்பவித்தது, మరణము సంభవించినది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தேவன் சொன்னார், ప్రభు చెప్పాను, அந்த நன்மை தீமை அறியத்தக்க கனியை புசிக்கும் நாளிலே நீ சாகவே சாவாய். ఆ మంచి చెడు తెలివి నుంచి ఉచ్చ ప్రాణమును తిని దినమునందు నిశ్చయముగా సత్యదవు. அதை பார்க்காதே, దాన్ని చూడవద్దు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அதன் இடத்திலே போகாதே, దాని వద్దకు వెళ్ళవద్దు. அவர் சொன்னார், ఆయన చెప్పిరి. அவள் அதுவரையிலும் அவர் கட்டளையை மீறவில்லை. అంతవరకు ఆమె ఆజ్ఞను ఆయన అతిక్రమించలేదు. அவள் பயத்தோடு தான் ஜீவித்தாள். ఆమె భయముతోనే జీవించెను. ஆதாம் பயத்தோடு தான் ஜீவித்தான். ఆదాం భయముతోనే జీవించెను. ஒரு நாள் வந்தது, ఒక దినం వచ్చినది, சாத்தான் வந்தான், సాతాను వచ్చెను, சர்பத்தின் రూపத்திலே வந்து సర్పం రూపములో వచ్చి அவளோடு பேசினான். ఆమెతో మాట్లాడెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த விருட்சத்தை பார், ఆ వృక్షమును చూడుము, அந்த கனியை பார், ఆ ఫలమును చూడుము, அது எவ்வளவு அழகானது, ఎంత అందముగా ఉన్నది, நீ சாப்பிட்டா எவ்வளவு ருசியா இருக்கும், పుదిస్తే ఎంత రుచిగా ఉండును, கண்ணுக்கு அழகா இருக்கிறதே, కళ్ళకు ఇంపుగా ఉన్నది, நீ சாப்பிட்டா ருசி, நாக்குக்கு எவ்வளவு ருசி, నువ్వు భుజిస్తే నాలుక ఎంత రుచి, அதை புசித்தால் நீ தேவர்களைப் போல ஆகி உன் புத்தி தெளிந்து விடுமே, దాన్ని తింటే నువ్వు దేవతల వలె మార్చబడి నీ బుద్ధి తెలియబడును, அதை புசிக்கலாம், దాన్ని తినవచ్చును, நீ சாகவே சாவதில்லை. నువ్వు సావనే సావవు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இன்றைக்கு அநேகரோடு சாத்தான் அப்படியே பேசி வஞ்சித்து இழுத்து கொண்டு போகிறான். ఈ దినములు అనేక మందితో సాతాను మాట్లాడి వంచించి లాక్కొని వెళ్తూ ఉన్నాడు. உன்னிடத்துல சாத்தான் வராதபடி எச்சரிக்கையா இருக்க வேண்டாம். నీ ఎద్దుకు సాతాను రాకుండా హెచ్చరికగా ఉండుము. கர்த்தர் கொடுக்கிற சத்தியத்தை தாண்டி போகாதே. దేవుడిచ్చినట్టు సత్యమును దాటి వెళ్ళవద్దు. ஏவாளுக்கு கர்த்தர் கொடுத்த கட்டளையை அவள் மீறி விட்டால் அவன் தாண்டி போய் விட்டான். హవ్వకు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి దాటి వెళ్ళెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த கனியை பறித்தால் புசித்தால் ఆ ఫలమును కోసుకొనెను, భుజించెను, தன் கணவனுக்கும் கொடுத்தார். తన భర్తకును ఇచ్చెను. ஒரு அலையிலே சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. ஆதாமினிடத்துல தான் கர்த்தர் சொன்னார், அந்த கனியை புசிக்காதே செத்து போவே. ఆదాము యొద్దనే ప్రభు చెప్పిరి, ఈ ఫలమును భుజించవద్దు, నిశ్చయముగా చచ్చిపోవద్దు. ஏவாளிடத்துல சொல்லல, హవ్వ దగ్గర చెప్పలేదు. ஆனா ஏவாளுக்கு இவன் போதித்தான். అయితే హవ్వకు వీడు బోధించెను. பாரு அந்த மரத்தை பாரு, அது அதன் பேரு நன்மை தீமை அறியத்தக்க கனி தரும் விருட்சம். చూడండి ఆ వృక్షమును చూడము, అది మంచి చెడు తెలివినిచ్చే వృక్షము, கனி தரும் விருட்சம், ఫలమిచ్చే వృక్షము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அதை பார்,
దాన్ని చూడము, அதை மட்டும் புசிக்க கூடாது. நம்ம దాన్ని మనం భుజించకూడదు, நம்ம செத்து போவோம். మనం చచ్చిపోదుము. தேவன் சொன்னார். దేవుడు చెప్పాను. அவள் அதன்படி நடந்தால் இவனும் நடந்தான். దాని ప్రకారమే ఆమె నడిసిరి. அவள் ஒரு நாள் மீறி விட்டாள். అయితే ఆమె ఒక దినం அந்த అతిక్రమించినది. கனியை பறித்து புசித்து விட்டாள். ఆ ఫలమును కోసుకొని భుజించినది. அவள் கணவன் அங்கே வந்தான். ఆయన భర్త అక్కడికి వచ్చాను, அவனுக்கும் கொடுத்தாள். అతనికి నీ ఇచ్చాను. அவன் என்ன சொல்லி இருக்கணும்? అతడు ఏం చెప్పి ఉండాలి? இத புசிக்க கூடாதுன்னு கர்த்தர் சொன்னாரே, ஏன் புசித்தாய்? దీన్ని తినకూడదని ప్రభు చెప్పారు కదా, ఎందుకు తిన్నావు? நான் சாப்பிட மாட்டேன். నేను తినను. நான் சாப்பிட மாட்டேன். నేను తినను. தேவ கட்டளை மீற மாட்டேன். దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించను சொல்லவில்லை. చెప్పలేదు. மனைவிக்கு கீழ்ப்படிஞ்சிட்டான். భార్యకు లోబడ్డాడు. சாத்தானி உபதேசங்களுக்கு மனைவி செவி கொடுத்து கீழ்ப்படிந்தாள். సాతానుకు ఉపదేశమునకు భార్య చెవికి లోబడెను. மனைவிக்கு கீழ்ப்படிஞ்சான் இவன். భార్యకు ఆదాము లోబడెను. அவளுடைய உபதேசத்துக்கு செவி கொடுத்தான். ఆమె యొక్క ఉపదేశమునకు చెవియెగ్గను. இல்ல இல்ல, அத புசிக்கும் நாளில நம்ம தேவர்களை போல ஆயிடுவோமா? ఎందుకనగా తానే తినది దినమునందు దేవతల వలె మార్చబడదుము. தேவன் பொய் சொல்லி இருக்கிறார். దేవుడు అబద్ధం చెప్పి ఉన్నారు. சாப்பிடு. తిను. அவன் என்ன செய்தான்? అతను ఏం చేశాడు? வேண்டான்னு சொல்ல. వద్దని చెప్పలేదు. உனக்கும் ஆசை வந்து விட்டது. ఇతనికి ఆశ వచ్చినది. தெய்வம் மாறு தெய்வம் அலை மாறு. దేవుని వలె మారవచ్చును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவனும் புசித்து விட்டான். అతను భుజించాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அதனால் இருவருக்கும் மரணம் சம்பவித்தது. అందువల్ల ఇద్దరికి మరణం సంభవించినది. நாம் எல்லாரும் தேவ கட்டளை மீறக்கூடாது. మనం అందరం దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకూడదు. நீ இந்த సత్యத்தை విட்டு தாண்டி போனால், నువ్వు సత్యం నుండి దాటి వెళితే கண்டிப்பா சாத்தான் வருவான். ఖచ్చితంగా సాతాను నీ యొద్దకు వచ్చును. சபையில நீ இருக்கும் வரையிலும் இந்த சத்தியம் உனக்கு ஒரு வேலி. ఈ సంఘములో నువ్వు ఉన్నంత వరకు ఈ సత్యము నీకు ఒక కంచ. உனக்கு அது வேலி. నీకు అది కంచ. சத்தியம் இருக்கிற இடத்துல சாத்தான் இருக்க முடியாது. సత్యమున్నే స్థలములో సాతాను ఉండలేడు. இந்த சபையில இந்த சத்தியத்துல நீ இருக்கும் வரையிலும், ఈ సత్యంలో నువ్వు ఉన్నంత వరకు ஊழியர்களுடைய ஜெபம் உனக்கு ஒரு வேலி. సేవకుల యొక్క ప్రార్థన నీకు ఒక కంచ. திருத்துவ தேவன் இந்த சபையில இருக்கிறபடினால அவர் உனக்கு ஒரு வேலி. త్రిత్వ దేవుడు ఈ సంఘములో ఉన్నందువలన ఆయన నీకు ఒక కంచ. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த சத்தியத்தை விட்டு வெளியே போனால், ఈ సత్యము నుండి బయటికి వెళ్ళితే உனக்கு எந்த பாதுகாப்பும் இல்லை. నీకు ఎటువంటి కాపుదల లేదు. உன் வேலி பிடுங்கப்பட்டு விடும். నీ యొక్క కంచె తీసివేయబడినది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. திறக்கப்பட்ட தோட்டத்துல, வேலி இல்லாத தோட்டத்துல என்ன வரும்? కంచె లేనటువంటి తోటలో ఏమి వచ్చును? சொல்லுங்க. చెప్పండి. ஒரு பாருங்க, கொஞ்சம் பேருக்கு கவலை வந்துருச்சு. చూడండి, కొంతమందికి దిగులు వచ్చినది. இந்த கவலை வந்து கன்னத்துல கை வச்சுக்கிட்டு இருக்கிறவங்களாம் அல்லையிலே சொல்லுங்க. ఇక్కడ చేయి పెట్టుకొని నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. கவலை கவலை நீங்க. చింతతో ఉన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. நான் எங்க போய் தான் சொல்லுவேன்? నేను ఎక్కడికి వెళ్ళి నేను చెప్పేదను. ఇక్కడ చెప్పు, యేసు ప్రభు దగ్గర చెప్పు. హల్లెలూయా చెప్పండి. కన్నతల నుంచి కై ఎడు. చెంప మీద నుండి చేతులు ఎత్తండి. బాగా కూర్చో, நல்லா உட்காருங்கள். బాగా కూర్చోనండి. பாருங்க இவங்களெல்லாம் மணவாட்டியா நீங்க? இயேசுக்கு మీరు యేసు పెళ్లి కుమార్తెలా? மணவாட்டி மூஞ்சி பாருங்க. மணவாட்டி மாதிரி இருக்குதா? పెళ్లి కుమార్తెలాగా ఉన్నదా? பாருங்களேன், చూడండి. இங்க மணவாட்டில அல்லேலே சொல்லுங்க பார்க்கலாம். పెళ్లి కుమార్తెలందరూ హల్లెలూయా చెప్పండి చూద్దాం. மூஞ்சில சிரிப்பு இல்ல, ముఖంలో నవ్వు లేదు, சந்தோஷம் இல்ல, సంతోషం లేదు. என் கப்பல்லாம் நான் எத்தனை கோடி போட்டு வாங்கின அந்த கப்பல் இப்பதான் கவுந்து போச்சு. செய்தி வந்து నేను ఎన్నో కోట్లు పెట్టి ఆ పడవ కొన్నాను, అయితే అది సముద్రం మునిగిపోయింది. సరుకులతో మునిగిపోయింది. సముద్రంలో మునిగిపోయింది. సముద్రం ఎట్లా కొనాలి ఇంక మేట? హల్లెలూయా చెప్పు. హల్లెలూయా చెప్పండి. పెండ్లి కుమార్తెలు, పెండ్లి కుమార్తెలు అంత హల్లెలూయా చెప్పండి. పెండ్లి కుమార్తెలు, పెళ్లి కుమార్తెలు హల్లెలూయా చెప్పండి. ఎవరికి? నేను అట్లా చెప్పలేదే, ఇప్పుడు సాతాను గురించి కదా చెప్తా ఉన్నాను. సరే, యేసువుకు மணவாட்டிகள்லாம் ஹல்லேலூயா சொல்லுங்க. యేసుక్రీస్తుకు పెళ్లి కుమార్తెలందరూ హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா హల్లెలూయా. நம்முடைய மணவாளன் வருகிறான். మన పెళ్లి కుమారుడు వస్తున్నారు. பாருங்க, యేసు சமூகத்துல ஏன் அப்படி இருக்கிறீங்க? ఎందుకు దేవుని సన్నిధిలో ఈ విధముగా ఉన్నారు? இயேசுவின் சமூகம், యేసు యొక్క సన్నిధి. இயேசு எவ்வளவு அன்புள்ளவர், యేసు ఎంత ప్రేమ గలవారు. அவருடைய மனைவிகள் மணவாட்டிகள் நம்ம எவ்வளவு சந்தோஷமா இருக்க வேண்டும். ఆయన భార్యలో ఆయన పెళ్లి కుమార్తెలు మనం ఎంత సంతోషంగా యేసు ఉండాలి. சொன்னார், உலகத்தில் உங்களுக்கு உபத்திரம் உண்டு నిజంதான், ஆனாலும் యేసు చెప్పిరి, మీకు లోకములో శ్రమలు కలుగును, అయినను நான் உலகத்தை ஜெயித்து விட்டேன். నేను లోకమును జయించి తిని. என் ஜெயம் தானே உன் ஜெயம். నా జయమే కదా నీ యొక్క జయము. ஏன் கவலையா இருக்கிறாய்? ఎందుకు దిగులుగా ఉన్నావు? கவலைப்படாதிருங்கள். దిగులు నందవద్దు. நம்ம பரலோகத்துல எப்படி இருக்க போறோம்?
మనం పరలోకంలో ఏ విధంగా ఉండబోతున్నాం? ஒரு சிங்காசனத்தில் அமர்ந்திருப்போம். ఒక సింహాసనంలో కూర్చొని ఉందుము. நம்ம ராஜதண்டம் அப்படின்னா ஒரு ஆளுகை நமக்கு கொடுக்கப்படும். మనకు ఒక ఏలుబడి ఇవ్వబడును. அப்படிப்பட்ட நாம் அவருக்கு மனவாட்டியாய் உட்கார போகிறோம் பரலோகத்துல. పరలోకములో ఆయన పెండ్లి కుమార్తెలుగా కూర్చొని పోవచ్చున్నాం. கொஞ்ச நாள் தான் அந்த உலக கவலைகள். కొద్ది దినములే ఈ లోకములో ఉన్న చింతలు. దుఃఖపడాదే, దుఃఖపడవద్దు. எல்லாரும் సంతోషపడువமாக. అందరూ సంతోషించేదము గాక. రాజపత్ని స్థానమున రాజకిరీట దండముతో, రాజపత్ని స్థానమున రాజకిరీట దండముతో, రాజ్యమును ఏలుదను రారాజుతో, రాత్రి లేని రాజ్యమును ఏలుదను రారాజుతో, రాజరాజా యేసు రాజా, రాజరాజా యేసు రాజా, నీకే స్తోత్రము కలుగునుగాక. రాజపత్రి స్థానమున రాజకిరీట దండముతో, రాజపత్ని స్థానమున రాజకిరీట దండముతో. హల్లెలూయా, హల్లెలూయా. எனக்கு இந்த தெலுங்கு అర్థం అవలే. కొంతమంది తెలుగు అర్థం, எனக்கு కొంతమంది నాకు తెలుగు అర్థం కాలేదు. వీళ్ళందరూ తెలుగు. అదే రాజపత్ని స్థానమున రాజకిరీట దండముతో అంటే అర్థం ఏమి? రాజకిరీట அப்படின்னா రాజ பாருங்க, கத்தி கத்தி தப்பட்டா காது. ராஜபத்னி ஸ்தானம், ஓ சரி, பாருங்க. రాజపత్ని స్థానమున రాజకిరీట దండముతో, మనం ஏழுபடி நம்ம ஆளுகை செய்ய போகிறோம். మనం ఏలుబడి చేయబోతున్నాం. அந்த ఆశ இருக்குது, அந்த సంతోషం இருக்குதா உனக்கு? ఆ సంతోషం నీకు ఉన్నదా? நீ எப்படி பாடுற? వేదంగా పాడుతున్నావు. ఏమో రాజపత్ని స్థానం అంట. பாருங்க, ఏది என்னதான் சொல்லி உங்களை சந்தோஷப்படுத்துவது? ఏమి చెప్పి మిమ్మల్ని సంతోషపరచగలము? இல்ல హల్లెలూయా சொல்லுங்க. అందరూ హల్లెలూయా చెప్పండి. யாரும் கவலைப்படக்கூடாது, ఎవరు దిగులు పడకూడదు. யார் இருக்கிறா? ఇక్కడ ఎవరు ఉన్నారు? రాజరాజా యేసు రాజా. హల్లెలూయా சொல்லு. హల్లెలూయా. நீ யார்கிட்ட சொல்ற? నువ్వు ఎవరి వద్ద చెప్తున్నావు? உங்களுடைய மணவாளன் యేసు రాజాది రాజా இங்கே உலாவிக் கொண்டிருக்கிறார். మీ పెండ్లి కుమారుడు యేసు రాజాది రాజుగా ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు. రాజరాజా యేసు రాజా, నీకే స్తోత్రము కలుగునుగాక. రాజపత్ని స్థానమున రాజకిరీట దండముతో, రాజపత్ని స్థానమున రాజకిరీట దండముతో, రాత్రి లేని రాజమాన ఏలుదను రారాజుతో, రాత్రి లేని రాజమాన ఏలుదను రారాజుతో, రాజరాజా యేసు రాజా, రాజరాజా యేసు రాజా, నీకే స్తోత్రము కలుగునుగాక. రాజరాజా యేసు రాజా, రాజరాజా యేసు రాజా, నీకే స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. பாருங்க, பரிசுத்தவான் எப்படி பாட்டு எழுதி இருக்கிறார். చూడండి పరిశుద్ధులు ఏ విధంగా పాటలు రాసి ఉన్నారు. அப்படியோய் பரலோகத்தில் ஆளுகை செய்ய போகிறோம். ఆ విధంగా పరలోకములో ఏలుబడి చేయబోతున్నాము. కొంచె నాள் மட்டுமே இந்த உபத்திரவம்,
కొద్ది దినములు మాత్రమే ఈ యొక్క శ్రమలు. வேதம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది 10 நாள் உபத்திரவம், 10 దినములు శ్రమ కలుగును. 10 நாள் தான் உனக்கு பாடுகள், 10 దినములే నీకు శ్రమలు, 10 நாள் தான் சாத்தான் உன்னை சோதிப்பான். 10 దినములు మాత్రమే సాతాను నిన్ను శోధించును. நாம் ஜெயம் எடுப்போம். మనం జయం పొందేదము. பரலோகத்திலே இயேசுவோடு நாம் ஆளுகை செய்ய போகிறோம். పరలోకములో యేసుతో మనం ఏలుబడి చేయుదము. அவரோடு கூட அவர் வலது பாரிசத்திலே சிங்காசனத்திலே ராஜப்பத்தினி ஸ்தானத்திலே காணப்படுவோம். ఆయనతో కూడా ఆయన కుడి పార్శ్వం నందు రాజస్థాన వారి యొక్క స్థానములు మనం కూర్చుందము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சபையிலே ஓநாய்கள் இருக்கிறது, సంఘములో తోడేళ్లు ఉన్నది. சபையிலே சாத்தான் என்கிற சாத்தான் சிலரை ஓநாய்களாய் மாற்றி விட்டான். కొంతమంది సాతాను తోడేళ్ల వలె మారుస్తున్నాడు. சிலர் ஆட்டுத்தோலை போர்த்தி கொண்ட ஓநாய்களாய் காணப்படுகிறார். కొంతమంది గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేళ్ల వలె ఉన్నారు. சாத்தான் அவர்களை அப்படி மாற்றினான். సాతాను వారిని ఆ విధంగా మార్చాను. அவர்கள் தான் நன்மை தீமை அறியத்தக்க கனி, వారే మంచి చెడు తెలునుచ్చే ఫలము. அப்போஸ்தலர் நடபடிகள் 20ஆம் அதிகாரத்தை అపోస్తల కార్యం 20వ అధ్యాయము 28 30 வீட்ல போய் வாசிங்க. 28 30 వాక్యం ఇంటికి వెళ్ళి చదువుకుందాము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சபையில் ஓநாய்கள் எழும்பும், సంఘములో తోడేళ్లు లేసును. அவர்கள் ஆட்டுத்தோலை போர்த்தி கொண்டவர்கள் அவர்கள் பிசாசின் பிள்ளைகள். గొర్రె యొక్క చర్మమును వేసుకున్న వారు సాతాను యొక్క పిల్లలు. ஆட்டுத்தோலை போர்த்தி கொண்ட பிசாசுக்கு சம்பந்தமானவர்கள் அவர்கள். గొర్రె చర్మమును వేసుకున్నటువంటి సాతానుకు సంబంధమైన వారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சாத்தான் எப்படியும் சபையில கிரியை செய்யும். సాతాను ఏ విధంగానూ సంఘములో క్రియ చేయును. அதை நாம் விளங்கிக் கொள்ள வேண்டும். దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ஜெய ஜீவியம் செய்ய வேண்டும். జయ జీవితం చేయాలి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாலாவதாக ஏதேனில் ஒரு நதி புறப்பட்டு ஓடியது. నాలుగవదిగా ఏదెనులో ఒక నది ప్రవహిస్తూ ఉండినది. அதுதான் பரிசுத்தாவின் அபிஷேகத்தை காட்டுகிறது. అదే పరిశుద్ధాత్మ అభిషేకమును చూపిస్తూ ఉన్నది. பரிசுத்தாவின் அபிஷேகமே நதி என்று சொல்லப்பட்டிருக்கிறது. పరిశుద్ధాత్మ అభిషేకమే నది అని చెప్పబడి ఉన్నది. ஒரு நதி, ఒక నది కలదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. வாசிங்க ஆதியாகமம் చదువుకుందాం. ఆది కాండము 2:16 వాసి. 2:16 చదువుకుందాము. சீக்கிரம் வாசி. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. ஒரு நதி புறப்பட்டு ஓடியது. 2:16 ஒரு நதி புறப்பட்டு ஓடியது. 10 మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైను. హల్లెలూయా. హల్లెలూయా. ఏదెనిలిருந்து ஒரு நதி
நலம் భుజించుటకు మంచి ఫలములు அப்படின்னு சொன்னா நல்ல திவ்ய தெய்வீக சுபாவங்கள். అట్లని చెప్పినట్లా మంచి దేవుని యొక్క దివ్య స్వభావములు. பாருங்க, கர்த்தர் சிலரை ஆசீர்வதித்து வைத்திருக்கிறார். చూడండి, కొంతమందిని ప్రభు ఆశీర్వదించి ఉంచి ఉన్నారు. அவர்கள் ஏழைகளுக்கு உதவி செய்ய மாட்டாங்க. వారు పేదలకు సహాయం చేయరు. எந்த உதவி செய்ய மாட்டாங்க. ఎలాంటి సహాయం చేయరు. கர்த்தருக்கும் கொடுக்க மாட்டாங்க. దేవునికి ఇవ్వరు. தசமபாக காணிக்கல உண்மையா இருக்க மாட்டார்கள். దశమ భాగములో కానుకలు యథార్థముగా ఉండరు. கர்த்தருடைய கட்டளையின்படி நடக்கவும் மாட்டாங்க. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ప్రవర్తించరు. அவர்கள் இருந்து என்ன பிரயோஜனம்? వారు ఉండి ఏం ప్రయోజనము? கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கெட்ட கனிகள் யாருக்கு பிரயோஜனம்? చెడ్డ ఫలములు ఎవరికి ప్రయోజనము? கசப்பான கனி யாருக்கு உபயோகப்படும்? చేదైన ఫలములు ఎవరికి ఉపయోగపడును? புசிப்புக்கு நரமான கனிகள் தான் ஜனங்களுக்கு உபயோகப்படும். భుజించుటకు రమ్యమైన ఫలములే జనులకు ఉపయోగకరముగా ఉండును. இது தெய்வத்துக்கு பிரியமான சுபாவம் உள்ள தேவ ஜனங்களை காட்டுகிறது. ఇది దేవునికి ప్రియమైన స్వభావం కలిగిన దేవుని జనులను చూపిస్తూ ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாம் மற்றவர்களுக்கு உதவியாக ஆதரவாய் ஜீவிக்க வேண்டும். మన ఇతరులకు సహాయముగాను ఆధారముగాను జీవించాలి. கர்த்தருடைய ஊழியத்துக்கு உதவியாய் இருக்க வேண்டும். దేవుని యొక్క సేవకు సహాయముగా ఉండాలి. நல்ல சுபாவங்கள் நிறைந்தவர்களாய் ஜீவிக்கணும். మంచి స్వభావంతో నింపబడిన వారుగా జీవించాలి. சாட்சியின் ஜீவியம் காணப்பட வேண்டும். సాక్ష్య జీవితము కనబడాలి. பரிசுத்தமாய் இருக்க வேண்டும். పరిశుద్ధముగా ఉండవలెను. அதற்காக தானே கர்த்தர் இந்த சத்தியத்தில் உன்னை கொண்டு வந்தார். అందు నిమిత్తమే కదా ప్రభు ఈ సత్యములోనికి నిన్ను తీసుకుని వచ్చి. இல்லாவிட்டால் உன்னை எங்கெங்கயோ நீ எங்கெங்கயோ போயிருப்பாய். లేనిడలా నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉండు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அப்படி இப்படி ஜீவிக்கிறவங்கள இந்த சபையில நம்முடைய பரிசுத்தவான்களாகிய ஊழியர்கள் சேர்த்து கொள்ள மாட்டாங்க. ఆ విధంగా ఏ విధంగా జీవించే వాళ్ళని మన సంఘములో మన సేవకులు చేర్చుకొనరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இங்க எல்லாம் ஒரு ஒழுங்கு கிரமம் இருக்கிறது. ఇక్కడన్నిటిని ఒక క్రమము ఏది లేదు, ఉన్నది. இங்கே ஒழுங்கும் கிரமமும் இருக்கிறது. ఇక్కడ క్రమము క్రమశిక్షణ అన్నీ ఉన్నది. ஒழுங்குக்கு என்ன பద్ధதி? கிரமம், పద్ధతి, క్రమం ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பாருங்க, நம்ம தேசத்துல சட்டங்கள் போடுகிறார்கள். చూడండి, మన దేశంలో చట్టములు ఇస్తూ ఉన్నారు. ఎందుకు? எந்த விதமான ஒழுங்கீனம் நடக்கக்கூடாது. ఎలాంటి క్రమహీనత జరగకూడదు. அதனாலதான் சட்டம் ஒழுங்கு, சட்டத்தை போட்டு ஒழுங்காக ஜனங்களை நடக்க வைக்கிறார்கள். అందుకే చట్టములు వేసి జనులను పద్ధతిగా నడిపిస్తూ ఉన్నారు. சட்டத்தை போட்டு ஜனங்களை கிரமமாய் நடக்க வைக்கிறார்கள். చట్టమును వేసి జనులను క్రమంగా నడిపిస్తూ ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அது போலதான் தேவனும் தேவ ஜனங்களுக்கு சட்டத்தை பிறப்பிக்கிறார். தான் கட்டளை பிரமாணங்கள். అదే విధంగా దేవుని యొక్క ప్రజలకు చట్టమును వేస్తున్నారు. అదేంటి? ఆజ్ఞలు, కట్టడలు. அதை நான் கை கொண்டு கிரமமாய் நடக்க வேண்டும். దాన్ని మనం గైకొని క్రమంగా నడవాలి. சில சபைகள்ல பாத்தீங்கன்னா கிரமஹீனம். కొన్ని సంఘములు చూస్తే క్రమహీనత, ஒழுங்கீனங்கள், క్రమహీనతలు. எப்படியும் ஜீவிக்கலாம். ఏ విధంగా జీవించవచ్చును? நீ எப்படி வெளியில போய் ஜீவிச்சு நீ உன்னுடைய இந்த ஆலயத்துக்கு வந்து நீ தெய்வத்தை ஆராதிக்கலாம். ఏ విధంగా లోకంలో వెళ్ళి జీవించి ఏ విధంగా నిన్ను ఆలయంలో వచ్చి జీవించవచ్చును. அப்படி அல்ல இங்கே. ఆ విధంగా ఇక్కడ కాదు. இங்க கிரமம் இருக்கிறது. ఇక్కడ క్రమం ఉన్నది. இல்லாவிட்டால் அவர்கள் இந்த சபையிலிருந்து தூக்கி எறியப்படுவார்கள். లేనిడలా వారి సంఘములో నుండి తీసి పారవేయబడుదురు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. இயேசுவே தூக்கி எறிந்து விடுவார். యేసే తీసి పారవేయును. நாம் எல்லாரும் அவருடைய சபையாகிய மனவாட்டியாக, சபையிலே மனவாட்டியாய் ஜாக்கிரதையா இருக்க வேண்டும். మనమందరం సంఘములో పెండ్లి కుమార్తెలుగా జాగ్రత్త కలిగి జీవించేదము. ఆరవదిగా జీవ విరుక్షத்தின் కని తரும் వృక్షఫలము. జీవ విరుక్షத்தின் కని తரும் వృక్షం. జీవవృక్ష ఫలములు ఇచ్చే వృక్షము. ఆదియాగమం 3వ అధ్యాయం, ఆదికాండ 3వ అధ్యాయము 24 వాసింగ 24వ వాక్యం చదువుకుందాము. అప్పుడైన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గోజాలను నిలబెట్టెను. பாருங்க, జీవ విరుక్షத்தின் కనికి కావల్ కూడా வைக்கப்பட்டிருக்கிறது. జీవవృక్షమును పోవు మార్గమున ఆయన కాచుటకు కావలి ఉంచెను. நீங்கள் முன்பு வாசித்த ஆதியாகமம் 2:9 வாசித்தான். ఆదికాండం 2వ అధ్యాయం 9వ వాక్యం మనం తిరిగి చదువుకున్నడలా அங்கே జీవ விருட்சத்தின் கனி பற்றி எழுதப்பட்டிருக்கிறது. అక్కడ జీవవృక్ష ఫలమును గుర్తు వ్రాయబడి ఉన్నది. தோட்டத்தின் நடுவிலே జీవ விருட்சத்தை வைத்திருந்தார். ఆ తోట మధ్యన జీవ వృక్షమును ఉంచి ఉండిరి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தெலுங்குல வாசி, தோட்டத்தின் மத்தியிலே జీవ விருட்சம் இருந்தது. ఆ తోట మధ్యన జీవ వృక్ష ఫలమును నేల నుండి మొలిపించెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. జీవ விருட்சத்தின் கனி ஏதேன் தோட்டத்தில் வைக்கப்பட்டிருந்தது. జీవవృక్ష ఫలము గల చెట్టు ఏదేని తోటలో ఉంచబడినది. அப்படின்னா என்ன அர்த்தம்? చెప్పిన అర్థమేమిటి? இந்த சபையில கூட జీవ விருட்சத்தின் கனி போல அநேகர் காணப்படுகிறார்கள்.
ఈ సంఘములో కూడా జీవవృక్ష ఫలము గల చెట్ల వలె అనేక మంది కనబడుతూ ఉన్నారు. நம்மை ஜீவ விருட்சத்தின் கனியாக இருக்கும்படிதான் அழைத்தார். జీవవృక్ష ఫలములుగా ఉండుట కొరకే ప్రభు మనల్ని పిలిచిరి. நம்ம இந்த ஏதேன் தோட்டம் என்ற சபையிலே வைத்தார். మనల్ని ఏదైనా తోటని సంఘములో ఉంచిరి. நாம் என்ன செய்ய வேண்டும்? మనం ఏం చేయాలి? மற்றவர்களுக்கு ஜீவனை கொடுக்கக்கூடிய சத்தியத்தை பக்தி வைராக்கியமுள்ள அந்த சத்தியத்தை போதிக்க வேண்டும். ఇతరులకు మంచి ఇచ్చే ఆ సత్యములను, జీవమునిచ్చే ఆ సత్యములను మనం బోధించాలి. வேதம் சொல்லுகிறது పరిశుద్ధ గ్రంథం பக்தி సెలవిస్తుంది, விருத்திக்கேற்ற அப்படிப்பட்ட வார்த்தைகளையே பேசுங்கள். భక్తి అభివృద్ధి కలిగినటువంటి మాటల్ని మీరు మాట్లాడండి. ஆரோக்கியமான வார்த்தைகள், ఆరోగ్యమైన మాటలు, ஆவிக்குரிய வார்த்தைகள், உபதேசம், ఆత్మీయ మాటలు, ఉపదేశములు, ஆவிக்குரிய விஷயங்களையே நாம் பேசணும். ఆత్మీయ విషయముల్ని మనం మాట్లాడవలెను. எபேசியர் 4ஆம் அதிகாரம் ఎఫెసీ 4వ అధ్యాయము 29 వాసింగ. 29వ వాక్యం చదువుకుందాము. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట నుండి రానీకుడి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பாருங்க, நம்ம எப்படிப்பட்ட வார்த்தை பேச வேண்டும்? చూడండి, మనం ఎటువంటి మాటలు మాట్లాడాలి? கேட்கிறவர்களுக்கு பக்தி விருத்தியை உண்டாக்கக்கூடிய நல்ல வார்த்தைகள், వినువారికి మేలు కలిగినటువంటి అవసరమైనటువంటి క్షేమాభివృద్ధి కలిగిన మాటలు, பக்தி விருத்திக்கு ஏதுவான நல்ல வார்த்தைகள் உண்டானால் அதை தான் பேசணும். క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే మనం మాట్లాడాలి. கேட்கிறவர்களுக்கு பிரயோஜனம் உண்டாகும்படி பேசுங்க. వినువారికి మేలు కలిగినట్లు మాట్లాడండి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அதுதான் ஜீவ விருட்சம். అది జీవ వృక్షం. எப்பொழுதும் மற்றவர்களுக்கு ரட்சிப்பை குறித்தும் பக்தி வைராகியத்தில் அவர்கள் வளருவதை குறித்ததான வார்த்தைகளை பேச வேண்டும். నువ్వు ఎల్లప్పుడూ ఇతరులకు భక్తిని కూర్చు, అందులో క్షేమాభివృద్ధి కలుగజేయటం కూర్చు మాట్లాడాలి. ஒருவருக்கொருவர் ஆவிக்குரிய காரியங்களில் உதவியாகவும் இருக்க வேண்டும். ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఆత్మీయ కార్యాలు సహాయకులుగా ఉండాలి. அதுதான் ஜீவ விருட்சத்தின் கனி. అదే జీవ వృక్షపు ఫలము. ஜீவன் சொன்னா நித்திய ஜீவனை காட்டுகிறது. జీవం అనగా నిత్య జీవమును அந்த చూపిస్తుంది. ஜீவ விருட்சத்தின் கனியை புசிக்கிறவர்களுக்கு சாவு இல்ல, நித்திய ஜீவன். జీవవృక్ష ఫలమును భుజించే వారికి మరణము లేదు, వారికి నిత్య జీవము. நாமும் கூட மற்றவர்களை மரணத்திலிருந்து தப்புவிக்க வேண்டும். మనమును ఇతరుల మరణములో నుండి తప్పించవలెను. மரணம் சொன்னா ஆத்மா மரணத்தை காட்டுகிறது. మరణం అనగా ఆత్మీయ మరణమును ஒரு చూపిస్తుంది. ஆத்மா நஷ்டப்பட்டு நரகத்துக்கு போகாதபடி இருக்க, ఒక ఆత్మ మరణించి నరకములోనికి, ஆத்மாவில் மரணம் அடைந்து நரகத்துக்கு போகாமல் இருக்கும்படி ఆత్మలో మరణించి నరకమునకు వెళ్ళకుండానట్లు நாம் இந்த நல்ல ஆரோக்கியமான உபதேசங்களை அவர்களுக்கு சொல்ல வேண்டும். మనం ఈ మంచి ఆరోగ్యమైన ఉపదేశములను వారికి చెప్పవలెను. இயேசுவை பற்றிய சத்தியத்தை சொல்ல வேண்டும். యేసునికి వచ్చిన సత్యములను నేను ప్రకటించాలి. அவரே ரட்சகர், ఆయనే రక్షకుడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அவரை தவிர தேவன் இல்லை, ఆయన తప్ప వేరే దేవుడు அவரை లేడు. தவிர ரட்சகரும் இல்லை. ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు. பாவத்துக்கு பலியான அவரை தவிர வேற யாரும் பலியாகவும் இல்லை. పాపము నిమిత్తమే ఆయన బలి అయిరి, ఆయన వలె వేరే ఎవరిని బలి కాలేదు அதை சொல்ல வேண்டும். అని చెప్పవలేను. ஆரோக்கியமான உபதேசத்தை மற்றவர்களுக்கு நாமும் போதிக்க வேண்டும். ఆరోగ్యమైన ఉపదేశములను ఇతరులకు మనం బోధించవలెను. அந்த உபதேசம் அவர்களுக்குள் நித்திய ஜீவனை கொண்டு வரும். ఆ యొక్క ఉపదేశం వారిలోనికి నిత్య జీవమును తీసుకొని நாம் వచ్చి ஜீவ விருட்சத்தின் கனியாய் ஜீவிக்க போமாக. మనం జీవవృక్ష చెట్టుగా, జీవవృక్ష ఫలముగా మనం జీవించేదము. கடைசியாக చివరిగా 7 7వది, நன்மை தீமை அறியத்தக்க கனி தரும் விருட்சமும் ஏதேன் தோட்டத்திலே இருந்தது. మంచి చెడు తెలివినిచ్చే వృక్షము ఏదైనా తోటకి మధ్యలో ఉండినది. நன்மை தீமை அறியத்தக்க கனி தரும் விருட்சம், మంచి చెడు తెలివినిచ్చే వృక్షము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த நன்மை தீமை அறியத்தக்க கனியை புசிக்கும் நாளிலே செத்து போவாங்க. ఆ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలమును భుజిస్తే ఆ దినమునందే చనిపోవద్దు. அப்படிப்பட்ட சுபாவம் உள்ளவர்கள் கூட சபையில இருக்கிறார்கள். అటువంటి స్వభావం కలిగిన వారు సంఘములో ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஏதேன் தோட்டம் தேவன் உலாவுகிற தோட்டம். చూడండి, ఏదైనా తోట దేవుడు సంచరించే ఆ తోట. அங்க கூட நன்மை தீமை அறியத்தக்க கனி இருந்தது. అక్కడ కూడా మంచి చెడు తెలివినిచ్చే వృక్షము ఉండినది. இந்த சபை ஏதேனின் தோட்டம். ఈ సంఘము ఏదేని తోట. இங்க நன்மை தீமை அறியத்தக்க கனி தரும் விருட்சங்கள் என்ற மனிதர்கள் காணப்படுகிறார்கள். ఇక్కడ మంచి చెడు తెలివినిచ్చే వృక్షమని మనుషులు కనబడుతున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அவருடைய சுபாவங்கள் சரி இருக்காது. వారి స్వభావం సరిగా ఉండదు. அநேகருக்கு அவர்கள் நன்மை தீமை அறியத்தக்க கனியாக காணப்படுகிறார்கள். అనేక మందికి వారు మంచి చెడు తెలివినిచ్చే వృక్షములుగా కనబడుతున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. நீங்கள் வீட்டுல போய் ஆதியாகமம் 39:5 வாசிங்க, இங்க வேண்டாம். ఇంటికి వెళ్ళి ఆదికాండం 39వ అధ్యాయం 5వ వాక్యం చదువుకోనండి. யோசேப்புக்கு போத்திபாரின் மனைவி நன்மை தீமை அறியத்தக்க கனியாய் இருந்தாள், கனிதர் விருட்சமாய் இருந்தாள். యోసేపుకు పోతీఫరు భార్య
మంచి చెడు తెలివినిచ్చే వృక్షముగా ఉండినది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த தாவீதுக்கு பத்சேபா அவள் நன்மை தீமை அறியத்தக்கும் கனியாய் கடிதர் விருட்சமாய் இருந்தாள். దావీదుకు బెత్షెబ మంచి చెడు తెలివిని వృక్షఫలముగా ఉండెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. யூதாசுக்கு அந்த பணம் நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தின் கனியாய் காணப்பட்டது. ఇస్కరియోతు యూదాకు డబ్బు మంచి చెడు తెలివినిచ్చే వృక్షముగా ఉండినది. யோசுவாவுக்கு சபிக்கப்பட்ட எரிகோவின் பொன்னும் வெள்ளியும் நன்மை தீமை அறியத்தக்க கனியாய் இருந்தது. యెహోషువకు అక్కడ ఉన్నటువంటి எரிகோவில் இருந்ததான பொன்னும் வெள்ளியும் நன்மை தீமை அறியத்தக்க கனியாய் காணப்பட்டது. ఎరికోలో ఉన్నటువంటి వెండి బంగారం మంచి చెడు తెలివినిచ్చే ఫలము వృక్ష ఫలముగా ఉండినది. நீங்கள் யோசுவா 6ஆம் அதிகாரம் యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18 19 వాసిத்தால் 18 19 వాక్యం చదివినడల எரிகோவின் கோட்டையை யோசுவா பிடித்த போது ఎరికో కోటను యెహోషువ పట్టుకున్నప్పుడు அங்கே இருந்த பொன்னும் வெள்ளியும் அவர்களுக்கு சோதனையாய் இருந்தது. అక్కడ ఉంటే బంగారు వెండి వారికి శోధనగా ఉండినది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அதுல ஆகான் என்கிற ஒருவன் அதுல வெள்ளியையும் பொன்னையும் திருடி கொண்டான். అక్కడ ఆకాన్ అనే వ్యక్తి వెండిని బంగారమును దొంగిలించుకొనెను, ఇచ్చిத்தான், ఆశించెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அவனுக்கு மரணம் சம்பவித்தது. అతనికి మరణం సంభవించినది. యెహోషువ 7 20 21 వాసిத்தால் యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20 21 వాక్యం చదువుకొన్నాడల. நீ வீட்ல போய் வாசிங்க, ఇంటికి వెళ్ళి చదువుకుందాము. இப்படிப்பட்டவர்களை பார்த்து நாம் அதிலிருந்து அதில் பிரியப்படாமல் தப்பித்துக் கொள்ள வேண்டும். ఇటువంటి వారిని చూసి దానిలో ప్రియపడక మనల్ని మనం తప్పించుకొనవలెను. ஏனென்றால் நம்மை உருவாக்கும்படிதான் அப்படிப்பட்ட ஜனங்களை கூட இந்த சபையில வைத்திருக்கிறார். ఎందుకనగా మనం రూపించుట కొరకే అటువంటి జనులను కూడా సంఘములో ఉంచి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. நாம் இயேசுவை போல் மாறும்படி మన యేసువలే మారినట్లు நமக்கு சோதனையாக మనకు శోధనగా அந்த சோதனையில நாம் ஜெயிக்கிறோமா என்று கர்த்தர் அறியும்படி ఆ శోధనలు మనం జయించగలమని ప్రభు ఎరుగునట్లుగా அப்படிப்பட்ட சுபாவம் உள்ளவர்களை கர்த்தர் இந்த சபையில கூட வைத்திருக்கிறார். అటువంటి స్వభావం కలిగిన వారిని ప్రభు ఈ సంఘములో ఉంచి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஏதேன் தோட்டத்துல ஆதாமும் ஏவாளையும் பரீட்சிக்கும்படி சோதிக்கும்படி அந்த நன்மை தீமை அறியத்தக்க கனியை தரும் விருட்சத்தை வைத்தார். ఏదేని తోటలో ఆదాము హవ్వనుంచి ఆ మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలమును కూడా శోధించినట్లుగా ఉంచెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நீங்கள் ఆదియాగమం 2ஆம் அதிகாரம் ఆదికాండం 2వ అధ్యాయం 16 17 వాసింగ. 16 17 వాక్యం చదివినడలా. சீக்கிரம் வாசிங்க, త్వరగా చదువుకుందాము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నుండి ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిత్యముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தின் கனியை புசிக்க வேண்டாம். మంచి చెడు తెలివినిచ్చే వృక్షము ఫలమును తినవద్దు. அதை புசிக்கும் நாளிலே சாகவே சாவாய். దాని తిను దినమునందు నిశ్చయముగా చచ్చెదవు. சபையிலும் நன்மை தீமை அறியத்தக்க கனியை புசிக்கும்படியாக பல விதமான சுபாவமுள்ள மனிதர்கள் காணப்படுகிறார். సంఘములో మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలము లాంటి మనుషులు కొంతమంది కనబడుతూ ఉన్నారు. நாம் அவர்களை பார்க்க கூடாது. మనం వారిని చూడకూడదు. அவர்கள் சுபாவத்தை பார்க்க வேண்டாம். వారి స్వభావమును చూడవద్దు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. வீட்ல கூட நன்மை தீமை அறியத்தக்க கனிதரும் விருட்சங்கள் காணப்படுகிறது. మీ ఇంటిలోను మంచి చెడు తెలివినిచ్చే వృక్షములు కనబడుతూ ఉన్నది. அதையெல்லாம் நாம் புசிக்காமல் தப்பித்துக் கொள்ள வேண்டும். వాటన్నిటిలోని మనం తప్పించుకొనవలెను. இல்லாவிட்டால் ஆதாம் ஏவாள் எப்படி அந்த ஏதேன் தோட்டத்திலிருந்து துரத்தப்பட்டார்களோ அந்த நிலவரம் நமக்கும் சம்பவிக்கும். లేనిడల ఆదాము హవ్వ ఏదేని తోటలో నుండి ఏ విధంగా తరిమివేయబడిరో ఆ విధంగా మనకును సంభవించును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்நியர்களைப் போல ஜீவிக்காதீங்க. అన్యుల వలె జీవించకండి. அவங்க கண்டதையெல்லாம் பார்க்கிறார்கள். వారు చూసిన వాటన్నిటిని చూస్తూ ఉన్నారు. அவர்களுக்கு அதுதான் ஆனந்தம். ఎందుకనగా వారికి అదే ఆనందము. நரகத்துக்கு போற மனுஷனுக்கு ஒரே ஒரு சந்தோஷம் இருக்குமா? నరకమునకు వెళ్ళే మనుషునికి ఒకే ఒక సంతోషం ఉండును. இந்த உலகத்திலே எல்லாம் அனுபவித்து விட்டேன். ఈ లోకములు అన్నిటిని அனுபவித்து விட்டேன். అనుభవించి తిని அதுதான் அவனுக்கு இருக்கிற சந்தோஷம். అదే అతనికి ఉన్న సంతోషం. திரும்ப நித்திய அக்கினியிலே எரிந்து கொண்டே இருக்க வேண்டும். మనం ఎల్లప్పుడు திரும்ப அவன் நித்திய அக்கினியிலே எரிந்து கொண்டிருக்க வேண்டாம். తిరిగి వాడు ఎల్లప్పుడు నిత్యాగ్నిలో మండుతూ ఉండవలేను. உனக்கு என்ன சந்தோஷம் இருக்க வேண்டும்? నీకు ఏమి సంతోషం ఉండవలేను. இந்த பூலோகத்திலே எந்த சோதனைகள் வந்தாலும், ఈ భూలోకములు ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ கட்டளை பிரமாணங்களை மீறாதே, சத்தியத்தை மீறி நட, சத்தியத்தில் நட, சத்தியத்தை மீறாதே.
ఆజ్ఞల కట్టలను అనుసరించి సత్యములో నడుస్తూ సత్యத்தை மீறாதே, సత్యమును అతిక్రమించవద్దు. என்ன சோதனை வந்தாலும் சரி, ఎలాంటి శోధన వచ్చినను సరే, பாவத்துக்கும் உனக்கும் ஒரு அடி தூரம் இருந்தாலும் పాపమునకు నీకు ఒక్క అడుగు దూరం ఉన్నప్పటికీ அவர் கிருபை கேட்டு பெற்றுக்கொள்வாயா. ఆయన కృపను అడిగి పొందుకొందువుగాక. நன்மை தீமை அறியத்தக்க கனியை புசிக்காதே. మంచి చెడు తెలివి వృక్షఫలమును తినవద్దు. ஒரு பரிசுத்தவான் சொன்னார், ఒక పరిశుద్ధుడు చెప్పాను, டிவி நன்மை தீமை அறியத்தக்க கனி தரும் விருட்சம். టీవీ మంచి చెడు తెలివినిచ్చే వృక్షము. ஒரு மனிதன் டிவியை பார்க்கும்போது ఒక మనుషుడు టీవీని చూసినప్పుడు அவனுக்கு கண்டிப்பாக மரணம் சம்பவிக்கும். అతనికి ఖచ్చితంగా మరణం సంభవించును. ஏன்னா அதுல అவ்வளவு பயங்கரமான எல்லா தீய சுபாவங்களை உருவாக்கக்கூடிய காரியங்கள் காணப்படுகிறது. ఎందుకనగా అలాంటి భయంకరమైనటువంటి చెడు స్వభావం రూపించే కార్యములన్నీ జరుగుతూ ఉన్నాయి. ஜீவியத்தை கெடுக்கக்கூடிய பரிசுத்தத்தை கெடுக்கக்கூடியதான காரியங்கள் அதிலே காணப்படுகிறது. జీవితమును పరిశుద్ధతను చెరిపే కార్యములు అందులో కనబడుతూ ఉన్నది. ஒரு ஊழியர் சொன்னார், ఒక సేవకుడు చెప్పాను, ஒரு மனிதன் டிவியை பார்க்கும்போது ఒక మనుషుడు టీవీని చూసినప్పుడు கர்த்தர் கொடுத்த 10 கட்டளைகளை மீறுகிறான். దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. 10 கட்டளைகளை அவன் மீறுகிறான். 10 ఆజ్ఞలను అతడు అతిక్రమిస్తూ தேவன் சொன்னார், உன் தேவனாகிய கர்த்தர் ஒருவர் தான் கர்த்தர், அவரை தான் நீ வணங்கணும். దేవుడు సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా ఒక్కడే, ఆయన మాత్రమే నమస్కరించవలెను. ஆனால் ஒரு மனிதன் டிவியை பார்த்து கொண்டிருக்கும் போது, అయితే ఒక మనుషుడు టీవీని చూస్తూ ఉన్నప్పుడు பல மணி நேரங்கள் அதையே வணங்கி கொண்டு காணப்படுகிறான். పలు గంటల సేపు దానికే సాగిలపడుతూ ఉన్నాడు. அவன் கட்டளை மீறுகிறான். అతడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. தேவ சமூகத்துல 10 நிமிஷம் அவங்களால இருக்க முடியாது. దేవుని యొక్క సన్నిధిలో 10 నిమిషములు మీరు ఉండలేరు. பல மணி நேரம் ஒரு நாள் முழுசா கூட பார்த்து கொண்டு உட்கார்ந்திருப்பார்கள். పలు గంటల సేపు దినమంతటిని కూడా టీవీ చూస్తూనే ఉండగలరు. நமஸ்கரிக்கிறார்கள், నమస్కరిస్తూ ఉన్నారు. அவங்க எழுந்து நடந்தாலும் போனாலும் உட்கார்ந்து தேவ சமூகத்திலே இருந்தாலும் వారు కూర్చున్నను లేచి వెళ్ళినను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పటికీ அந்த காரியம் தான் அவங்களுடைய மனத்திரையிலே ஓடிக்கொண்டே இருக்கும். ఆ యొక్క కార్యములే ఆ యొక్క మనసులో పరిగెడుతూ ఉండును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நன்மை தீமை அறியத்தக்க கனி தரும் விருட்சம் வீட்டுல இருக்க கூடாது. మంచి చెడు తెలివినిచ్చే వృక్షము నీ ఇంటిలో ఉండకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாம் கட்டளை பிரமாணங்களை மீறக்கூடாது. మనం దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అతిక్రమించకూడదు. அந்த ஆதாமும் ஏவாளும் தேவன் விதித்த கட்டளை பிரமாணங்களை மீறி நன்மை தீமை அறியத்தக்க கனி தரும் கனியை புசித்தார்கள். ఆదాము హవ్వ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను అతిక్రమించి మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలమును తిన్నారు. அவர்கள் ஆத்துமா மரணம் அடைந்தது. వారి యొక్క ఆత్మ మరణం చెందినది. ஏதேன் தோட்டத்திலிருந்து துரத்தப்பட்டார்கள். వారు ఏదేని తోటలను తరిమివేయబడిరి. இந்த సభையில கூட எத்தனை பேர் இந்த சபையிலிருந்து துரத்தப்பட்டு விட்டார்கள். ఈ సంఘములో కూడా అనేక మంది ఈ సంఘములను తరిమివేయబడి, எத்தனையோ பேர் துரத்தப்பட்டாங்க. ఎంతో మంది తరిమివేయబడి, ஏன்னா அவங்க நன்மை தீமை அறியத்தக்க கனியை புசித்து அவங்க ஆத்மா மரணம் அடைந்ததால் இந்த சபையில அவங்களுக்கு இடமில்லை. ఎందుకనగా వారు మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలమును తిన్నందువల్ల ఈ సంఘములో వారికి స్థలము లేదు. கர்த்தர் அவர்களை துரத்தி விட்டார். ప్రభు వారిని తరిమివేసిరి. உனக்கு எனக்கு அப்படிப்பட்டதான சம்பவம் நடக்கக்கூடாது. నీకును నాకు అటువంటి సంభవం జరగకూడదు. அருமையான தேவ பிள்ளைகளே, ప్రేమని దేవుని పిల్లలారా, நாம் எல்லாரும் ஏதேன் தோட்டம் என்ற புதிய ஏற்பாட்டுக்கார இந்த சபையிலே கொண்டு வரப்பட்டிருக்கிறோம். మనం అందరము నూతన నిబంధన సంఘమని ఈ ఏదేని తోటలోని తీసుకొని రాబడి ఉన్నాము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாம் எல்லாரும் ஆதாம் என்றதான அந்த இயேசுனுடைய உபதேசத்தை கேட்க வேண்டும். మనం అందరము ఆదామునే యేసు యొక్క ఉపదేశమును వినవలెను. நாம் ஏவாளானோம், మనం హవ్వ అయితే இயேசுவுக்கு மனவாட்டி ஆனோம். యేసుకు పెండ్లి కుమార్తె అయితే அவருடைய போதனையே கேட்போமா? ఆయనకు బోధనే విందుము గాక. பிசாசின் தந்திரங்களுக்கு நீங்கள் இடம் கொடுக்க வேண்டாம். సాతానిక కుయుక్తులకు మీరు చోటు ఇవ్వకండి. வேதம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది, சாத்தானுடைய தந்திரங்களை நீங்கள் அறியாதவர்கள் அல்லவே. సాతానిక కుయుక్తులు మీరు ఎరుగని వారు కారు కదా. சாத்தான் தந்திரம் உள்ளவன். సాతాను కుయుక్తి గలవాడు. அவன் தந்திரமா ஏவாளை வஞ்சித்து போட்டான். అతడు కుయుక్తితో హవను మోసపుచ్చెను. நம்மையும் அவன் நம் இருதயத்தை கெடுத்து விடுவானோ என்று பயந்திருக்கிறேன் என்று பவுல் சொல்லுகிறார். మన యొక్క హృదయమును కూడా మోసపుచ్చునేమని భయపడుతున్నానని పౌలు సెలవిస్తున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பரிசுத்த ஆவியானவர் சொல்லுகிறார், పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు, ஜாக்கிரதையா ஜீவிப்போமா. మన జాగ్రత్త కలిగి జీవించదము. இயேசு வருகிறார். మన యేసు వస్తున్నారు. மணவாட்டியாகிய நம்மை சேர்க்க அவர் வரும்போது పెండ్లి కుమార్తెలైన మనల్ని చేర్చుటకు వస్తూ ఉన్నారు. அவருக்கேற்ற மனைவியாய் ஏவாளாய், ఆయన తగినటువంటి భార్యగా హవ్వగా, பரிசுத்தமான மனைவியாய், పరిశుద్ధమైన భార్యగా, கிறிஸ்து என்ற ஒரே புருஷனுக்கு நியமிக்கப்பட்ட பரிசுத்தமான கன்னிகையாய், క్రీస్తుని ఒకే పురుషునికి ప్రత్యేకించబడినటువంటి ఒకే కన్యకగా, పవిత్రమైన కన్నిక, పవిత్రమైన కన్యకగా நாம் ஜீவிப்போமா. మనం జీవించేదము. இயேசு வருகிறார். మన యేసు వస్తున్నారు. வருகையிலே நாம் காணப்பட தகுதிப்படுத்துவாரா. ఆయన రాకల్లో మన కనబడినట్లుగా యోగ్యులుగా మార్చునుగా. கட்டளை பிரமாணங்களின்படி ஜீவிப்போம். ఆజ్ఞలు కట్టలను అనుసరించి మనం జీవించేది. ஏதேன் தோட்டத்திலே நிலைத்திருப்போம். ఏదేని తోటలో నిలిచి ఉందాము. நல்ல கனிகளை கொடுப்போம்.
మంచి ఫలములను ఇచ్చేదము. கர்த்தர் உதவி செய்வார். ప్రభు మనకు సహాయం చేయను. கர்த்தர்